గెలిపేవరది ప్రత్యేక చర్చ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక ఆంధ్ర ఆక్టోపస్గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రాజగోపాల్ గారు చాలా కాలం తర్వాత కనిపిస్తున్నారు, బాగున్నారా? రాజగోపాల్ గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. చెప్పండి, మీరు రకరకాల సర్వేలు మీరు కూడా గతంలో చేయించారు, చాలా అనుభవం ఉంది ఈ విషయాల్లో. ఇప్పుడు హైదరాబాద్ సర్వే మాస్టర్ అని మీ మిత్రుడు సుధాకర్ రెడ్డి గారు కూడా అంటున్నారు. ఇప్పుడు మా నేల్సన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే ఫలితాలు మీరు చూసే ఉంటారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడే చూశాను టీవీలో, అదే మీరు ఇచ్చిన మన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా. సో అది కాకపోతే ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్లు కాబట్టి అనేక స్థానిక అంశాలు, అలాగే క్యాండిడేట్స్ ప్రభావం, ఇలా చాలా ఉంటాయి. పార్టీ ప్రభావంతో పాటు క్యాండిడేట్ ప్రభావం కూడా ఉంటుంది. అందులో మళ్ళీ క్యాస్టు, రిలీజియను, రీజను, ఇలా అనేక ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే యాక్చువల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు, మరి ఎప్పుడు వస్తే ఎలక్షన్ మాకు ఐడియా లేదు. సో ఆ టైమింగ్ని బట్టి కూడా ఈ రిజల్ట్లో తేడా వస్తుంది. సో అలాగే ఎలక్షన్ ఒకసారి స్టార్ట్ చేసినాక వాళ్ళు హీట్ అందుకుంటుంది, క్యాంపెయిన్ మళ్ళీ పికప్ అవుతుంది. ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలో మీరు సర్వే చేస్తుంటారు. సో ఒకసారి క్యాంపెయిన్ స్టార్ట్ అయినాక సర్వే చేస్తే యాక్యురేట్ ఫిగర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం మీరు గమనించే ఉంటారు కదా, టీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకుని 75 నుంచి 80 డివిజన్లు వచ్చేటట్లుగా ఉంది. టీడీపీ, బీజేపీ 20-25, కాంగ్రెస్ కాస్త బాగా దెబ్బతిని 10 నుంచి 12కే పరిమితం అవుతోంది. ఎందువల్ల టీఆర్ఎస్ పుంజుకుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటండి, అఫ్కోర్స్ నేను సర్వే చేయలేదు, కానీ జనరల్గా పొలిటికల్ అనుభూతి చెప్పేది అంటే 2014 ఎలక్షన్ తర్వాత మైనారిటీస్ గణనీయంగా గతంలో ఎక్కువ మంది కాంగ్రెస్కి వేశారు, కొద్దిమంది మాత్రం టీఆర్ఎస్కి వేశారు. బీజేపీ, టీడీపీ కూటమికి మైనారిటీస్ పడే అవకాశం తక్కువ కాబట్టి ఆ రెండు పార్టీలు చీల్చుకున్నాయి. ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ కాబట్టి, అలాగే మన మైనారిటీస్కి అనేక విషయాల్లో అనేక రకాలుగా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడతాం, కానీ అలాగే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం మాకు ఏమైనా చేయగలదన్న నమ్మకంతో, కానీ మైనారిటీస్ గణనీయంగా అటు క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిమ్స్ గణనీయంగా కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయినట్టుగా మాకు కనపడింది. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ జనరల్ ట్రెండ్ అనమాట, ఎంత పర్సెంటేజ్ నాకు తెలియదు, కానీ ఒక షిఫ్ట్ ఫ్రమ్ కాంగ్రెస్ టు టీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా మొత్తం తెలంగాణ అంతా కనపడింది, ప్రధానంగా హైదరాబాద్లో కనపడింది. అలాగే ఎంఐఎం ఒక ప్రాంతం పరిమితం అవుతుంది, మిగతా ప్రాంతంలో జనరల్గా మైనారిటీస్ అంతా కాంగ్రెస్ ఓటేసేవాళ్ళు. సో ఈ మధ్య కాలంలో కొంత షిఫ్ట్ టీఆర్ఎస్ కనపడింది కాబట్టి అదొకటి అవకాశం ఉండొచ్చు. రెండోది, ఈ మధ్య అంటే నాకు జస్ట్ మొన్నే తెలిసింది, నాకు ఒక 1 వీక్ బ్యాక్ చాలామంది చెప్పారు, ఈ విధంగా వాటర్ ఛార్జెస్ అన్ని కూడా వేవ్ ఆఫ్ చేశారు చాలా ఇళ్లలో. అంటే బస్తీల్లో 10,000, 15,000, 20,000 కూడా వాటర్ ఛార్జెస్ కూడా ప్రభుత్వం వేవ్ చేసిందని, అలాగే కరెంటు బిల్లు ఏమైనా బకాయిలు ఉంటే అవి కూడా రద్దు చేస్తామని, అలాగే 5 రూపాయలకి భోజనం, ఇలా రకరకాల పథకాలు పెడతాం వల్ల కూడా బస్తీల్లో కూడా గణనీయంగా మార్పు వచ్చుండొచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా నేను పొలిటికల్గా నాకు అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా సంక్షేమం వల్ల ఎక్కువ ఓట్లు వస్తాయి, అభివృద్ధి కంటే కూడా. అభివృద్ధి మాట్లాడుకోవడానికి ఉంటుంది, కానీ జనరల్గా సంక్షేమంకే ఎక్కువ ఓట్లు వేస్తారు. సో ఆ విధంగా సంక్షేమం పట్ల అనేక పథకాలు అనౌన్స్ చేసినట్టు కూడా నాకు ఈ మధ్య తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా మొదటి స్థానంలో టీఆర్ఎస్ ఉంటుంది అన్నది డౌట్ లేదు, అందులో నాకేం డౌట్ లేదు. కానీ ఎన్ని సీట్లు వస్తాయనేది నేను చెప్పాలంటే కూడా కష్టం, ఎందుకంటే సర్వే చేయాలి, అంతకంటే ముందు ఎన్నికలు డిక్లేర్ చేయాలి, క్యాండిడేట్లు రావాలి, అప్పుడు మాత్రమే మన సంఖ్య చెప్పొచ్చు. బట్ ఓవరాల్ పొజిషన్లో మటుకు పోటీ అక్కడ, ఎందుకంటే ఎంఐఎం, టీఆర్ఎస్ ఒకటి అని ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి, బీజేపీ, టీడీపీ ఒకటి ఉంటుంది కాబట్టి పోటీ ప్రధానంగా ఈ 2 కూటముల మధ్య ఉంటుంది. కాంగ్రెస్ ఎందుకంటే ప్రధానంగా నష్టపోయేది, ఎందుకంటే మైనారిటీస్ ఎవరైతే కాంగ్రెస్ కంచుకుంటున్నారో వాళ్ళు షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది, షిఫ్ట్ అయ్యే ప్రమాదమే కాదు షిఫ్ట్ అవుతుంటే కనపడింది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఉంటుంది. అందులో ఈ పథకాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ ముందుండే అవకాశం ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ ఆంధ్ర సెటిలర్లు కూడా ఎందుకు ఆదరణ చూపుతున్నారు టీఆర్ఎస్కి అనేది లగడపాటి గారు చెప్పాల్సి ఉంటుంది. లగడపాటి గారు చెప్పడానికి ముందుగా సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, ఆంధ్ర సెటిలర్లో ఎందుకు మార్పు వచ్చింది? అంతకంటే ముందు కొమ్మినేని గారు, ఈ సర్వేలో ఎందుకు ఈ ప్రీమెచ్యూర్ అంటున్నారంటే, బీహార్లో సర్వే, మీరు ఢిల్లీలో కూడా నరేంద్ర మోడీ గారు అత్యాధీనాన్ని చాలా భూమిలో ఉన్నప్పుడు కూడా 3 సీట్లకు పరిమితమైంది బీజేపీ. బీహార్లో కూడా అట్లయింది, చాలా చోట్ల అన్ని సంఘటనలు ఉన్నాయి. రేపు జరగబోయేది కూడా ఇక్కడ అదే. ఇక్కడ 3D టెక్నాలజీ చూపిస్తుంది టీఆర్ఎస్. 3D అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. మేము 2D అంటే కనపడేది ఉన్నది ఉన్నట్టు చూపించాం, అది తేడా. మా సోదరుడు రాజగోపాల్ గారు చెప్పినట్టు సరే, అనాలిసిస్, ప్రీమెచ్యూరు ఇవన్నీ ఉన్నాయి.
సంక్షేమం. కానీ ఆయన చెప్తున్నారు ముస్లిం ఓటర్లు అంతా మీకు తరలిపోతున్నారు. ముస్లిం ఓటర్లు కూడా 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఒక గోలు చేశారు. అసలు అది సాధ్యమయ్యేది? గోలు చేశారా? ఎంఐఎం అడగాల్సిన అవసరం. ఎంఐఎం ఎప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్. మాతో 10 సంవత్సరాలు మ్యాచ్ ఫిక్సింగ్ అని పనులుగా రకరకాల నాన్ సెక్యులర్ ఇప్పుడు మా సోదరుడు దానికి ఏకీభవించడం అనుకుంటా. కానీ బట్ వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ రేపు పొద్దున ఇంకోటి అధికారం వస్తే దానికి ఇంకో కార్యక్రమం మేము వచ్చినా మా దగ్గరకు వస్తాం. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 12% రిజర్వేషన్ అది సాధ్యం. మేము ఆల్రెడీ ఇచ్చింది 4%. ఒకసారి మళ్ళీ నేనేమంటానంటే సెటిలర్స్ ఇష్యూలో కూడా చెవులో పూలు పెడుతున్నారు వీళ్ళు. అంతేనా? ఆంధ్ర బాగోవు, ఆంధ్ర వాళ్ళే బాగోవు అని చెప్పి లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులు, ఆంధ్ర వాళ్ళే కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా తెరేసేశారు. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మామూలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లయితే ఓటుకు నోటు వ్యవహారంలో బ్రహ్మాండంగా మ్యాచ్ ఫిక్సింగ్ హిడెన్ ఎజెండా ఎట జరిగిందో పాపం రేవంత్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్లు ఆటలో అరటి పండ్లు అయిపోతారు వీళ్ళు చివరికి. అట్లాంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఈ ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ ఎక్కడ ఉండాలి? ఫీల్ గుడ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండాలి. ఫీల్ గుడ్ ఎవరికి ఉండాలా? నేనేమంటున్నా, అనేక రకాల చెవులో పూలు పెట్టే కార్యక్రమం చేశారు. అమరవీరులకి మోసం చేశారు. కుటుంబ సభ్యులకి ఏ సెంటిమెంట్ మన నీళ్లు మన నిధులు అని చెప్పి రెచ్చగొట్టారు. ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నారు. మంచిది వాతావరణం. కాంగ్రెస్ హయాంలో 10 సంవత్సరాలు ఎక్కడ గొడవల్లో అనేక అభివృద్ధి. మీరు నెక్స్ట్ దాంట్లో ఏం చేసింది? ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, మెట్రో రైలు దగ్గర నుంచి ఎంత చేసింది కాంగ్రెస్ అభివృద్ధి అనేది ఆత్మపరిశీలన చేసుకుంటుంది ఓటర్ కంపల్సరీ. నేను చెబితే 18 మాసాల్లో ఒక సంస్కృతి ఉండాలండి. పోయిన గవర్నమెంట్ ఇది చేసింది, మేము కొనసాగిస్తున్నామనే ఆ సంస్కారం చెప్పిన విషయం. బరాబర్ మంచి చేస్తే మంచి సరే, అదే రాజకీయం అనుకుంటే ఇప్పుడు ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, తొక్కుకుంటూ పోవాలి ముందు. అసలు మంజిల్ రీచ్ అవుతున్నావా లేదా, కష్టపడుతూ చేస్తుంది టీఆర్ఎస్. రాజగోపాల్ గారు చెప్పండి, ఈయన మీ వాదంతో అంత ఏకీపించట్లేదు సరే కదా. ఇప్పుడు ఆంధ్ర సెటిలర్ల చెవిలో పూలు పెడుతున్నారు అంటున్నారు. ఈయన ఎంతవరకు వస్తాం? ఆంధ్ర సెటిలర్లో ఎందుకు అంత మార్పు వచ్చి ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు ప్రస్తుతం కులపరంగా కానీ మతపరంగా కానీ ప్రాంతీయ పరంగా ఎక్కడ విభేదాలు లేవు, వైషమ్యాలు లేవు, ఒక ప్రశాంత వాతావరణం ఉంది. అదే ఎన్నికలు డిక్లేర్ చేసినాక ఎలా ఉంటుందో మనం చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే మటుకు అందరూ కూడా ఒకటిగానే చూస్తున్నారు. ప్రభావంగా సంక్షేమాన్ని బట్టి ఓట్లు ప్రభావం వచ్చే అవకాశం ఇప్పుడు కనపడుతుంది. కానీ ఎలక్షన్ డిక్లేర్ చేసిన క్యాండిడేట్లు వచ్చినాక రకరకాల క్యాస్ట్, రీజన్తో క్యాండిడేట్లు వస్తారు కాబట్టి అప్పుడేమన్నా ఈ కులం, మతం, ప్రాంతం ఈ ప్రభావం చూపిస్తూ మనం పరిశీలించాలి. బట్ ఏదేమైనా ఎన్ని చేసినా కూడా సంక్షేమం మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సంక్షేమం వల్ల గెలవగలిగాం. ఇప్పుడు ఇటు కేసీఆర్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఇదే పద్ధతిలో అనేక సంక్షేమ పథకాలు 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా కొన్ని అమలు చేశారు, కొన్ని అమలు చేస్తామని చెప్తున్నారు, కొత్తవి చేస్తామని చెప్తున్నారు. కాబట్టి సంక్షేమం వల్ల జనాలంతా కూడా ఎక్కువగా ప్రభావితంగా సంక్షేమానికే పరిమితం అవుతున్నారు. తెలంగాణ భేదం ఉండదు. లగడపాటి గారు నాకేమనిపిస్తుందంటే కాదు రాజగోపాల్ గారు, మీరు ఎందుకో కావాలని ఒక కీలకమైన పాయింట్ ని కావాలని మిస్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందరూ కూడా కొంచెం ఒక హెచ్చుతగ్గులో 10% అటు ఇటుగా ఓట్లు వేస్తారు ఎవరైనా ఏ పార్టీకి. అట్టగాదు రాజగోపాల్ గారు, మీరేదో కావాలని ఒక కీలకమైన పాయింట్ని మిస్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నట్లు, ఎంతసేపు సంక్షేమం వరకే పరిమితం అవుతున్నట్టు నాకు అనిపిస్తోంది. మీరు కూడా కావాలని మిస్ చేస్తున్నారా లేదా పట్టించుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. ప్రధానంగా కేసీఆర్ చంద్రబాబుల స్నేహం ఈ ఆంధ్ర సెటిలర్ల మీద ప్రభావం పడింది అనేటువంటి విశ్లేషణ చేస్తున్నారు సుధాకర్ రెడ్డి గారు కానీ మరి కొందరు. దానికి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అంటే ఇప్పుడు ఎప్పుడైతే వైషమ్యాలు లేకుండా, విద్వేషాలు లేకుండా, మాటల యుద్ధాలు లేనప్పుడు సామాన్యంగా అందరూ కూడా తెలుగు వాళ్ళే, అందరూ కూడా భారతీయులే కాబట్టి మళ్ళీ అందరూ కలిసిపోతారు అనమాట. అదే అనగా ఎన్నికలు డిక్లేర్ చేసినాక క్యాండిడేట్ క్యాంపెయిన్ బట్టి ఒకవేళ రేపు వైషమ్యాలు మళ్ళీ పెంచడానికి ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుందని చెప్పలేను. కానీ ప్రస్తుతం అయితే మటుకు ప్రశాంత వాతావరణం ఉంది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కూడా ఇదే దామాదిగా అన్ని పార్టీలు వేసే అవకాశం ఉంటుంది. మీరు సుధాకర్ రెడ్డి గారు మీ పాయింట్ ఏమన్నా ఆయన అడగదలిస్తే చెప్పండి. ఆయన ఆ పాయింట్ తప్ప మిగతా చుట్టూ తిరుగుతున్నాడు. రాజగోపాల్ గారు ఒకటి అడగండి. సంక్షేమం అని చెప్తున్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రూములు ఇళ్ళు 373 ఇళ్ళు ఐడిహెచ్ కాలనీలో కట్టి చూపించారు. కాశీపట్నం చూడండి బాబు అని నేను కట్టాలని కోరుకుంటే మంచి ఏదైనా స్కీములు బాగానే ఉంటాయి. కానీ కొన్ని 100,000 సంఖ్యలో అప్లికేషన్లు. రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి ఓట్లు అయిన తర్వాత
ఏ రకమైన ముందేది కార్యక్రమం మాకు ఓట్లైన తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ముందు ఓట్లు అయితే పడతాయని మీరు కూడా ఒప్పుకున్నట్టేగా. కదా అందుకొరకు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. 5 లక్షల ఇల్లు వస్తుంది అని సహజంగా అట్రాక్ట్ చేస్తూ ఈ రకంగా మేనిఫెస్టో 3 దళిత ముఖ్యమంత్రి లేదు, 3 ఎకరాలు దళితులకు ఇస్తామని కార్యక్రమం లేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు నడుస్తుంది బుల్డోజ్ చేసుకుంటే కార్యక్రమం. అన్నట్టు సంక్షేమం అనేది సంక్షేమం తాయిలాలు ఓటర్ ఇప్పుడు అది వేరే చర్చ. పాయింట్ ఏంటంటే సంక్షేమం అన్న తాయిలం కావచ్చు అండి, ఇప్పుడు ఉన్నటువంటి అది జనరల్ డిస్కషన్ లో మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఓట్లు అయితే పడుతున్నాయా రావట్లేదా అయితే ఇక్కడ పాయింట్ కాదు కాదు. ఇక్కడ ఒక నిమిషం ప్రభాకర్ గారిని సొసైటీ ఇష్యూస్ కానీ అవును ఇవన్నీ ఇప్పుడు అక్కడే బాగా వస్తుందని వచ్చింది. ఇప్పుడు శరిలింగంపల్లి ఏరియాలోనే టీఆర్ఎస్ కి బాగా వస్తున్నట్టు వచ్చింది. వారు అన్నట్టు ప్రశాంతమైన వాతావరణంలో ఇది జరిగింది. ఇతర పార్టీలు యాక్టివ్ లేని అంటే యాక్టివ్ లేదంటే ఎవరికి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పొలిటికల్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఇంజనీరింగ్ చేసుకుంటూ పోయారు. మరి ఇంత కష్టం ఎందుకు? అమెరికా లెక్కనే రేపు ఖాళీ మేనిఫెస్టో రిలీజ్ చేద్దాం, ఎవరు మంత్రులు డ్యూటీ పెట్టకండి, ప్రచారం చేసుకోరా అట్లెప్పుడు మేము దుర్వినియోగం చేయాలి. వరంగల్ గెలిచిన అంటున్నారు, 60 ఓటర్లకు ఒక యూనిట్ పెట్టారు, అక్కడ అనేక అంశాలు ఉన్నాయి. ఎంత ధనస్వామ్యం అండి. అది వేరే చర్చ. ఇప్పుడు పాయింట్ ప్రభాకర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు కేసీఆర్ల స్నేహం మొత్తం మీద మీ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడేటట్లుంది. దాని ఎఫెక్ట్ వల్లే ఆంధ్ర సెటిలర్లు ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారనే ఒక భావన వ్యక్తం అవుతుంది. మీరు ఎట్లా రియాక్ట్? ఇప్పుడు ఒక విషయం ఉంది, ముఖ్యమంత్రులుగా పాలనాపరమైనటువంటి అంశాల్లో సహకరించుకుంటాం. 2 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, సమస్యల పరిష్కారం కొరకు అడుగు ముందుకేస్తా ఉన్నారు. దాంట్లో తప్పేం లేదు కదా. తప్పేం ఉందని ఎవరంటలా, కానీ వాళ్ళిద్దరే రాజీ పడిపోయిన తర్వాత మేమెందుకు వేయకూడదనే ఫీలింగ్ లోకి వచ్చారనేది ఒక అభిప్రాయం. 2 రాష్ట్రాలకు సంబంధించి పరిపాలన పరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇంకా సార్ట్అవుట్ చేయవలసినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో సహకరించుకుంటామని ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకున్నా, గవర్నర్ కూర్చోబెట్టి ఇద్దరితో మాట్లాడిచ్చిన, IAS అఫీషియల్స్ కూర్చుని మాట్లాడుకున్నా, పోనీ సెంటర్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడించిన తప్పు పడటానికి లేదు. అది ఇద్దరికి ఉండాలి. ఇద్దరు ముఖ్యమంత్రులకి ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. దాని ప్రభావం రాజకీయంగా ఎలా ఉంది, ఎలా ఉండటం లేదు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చే ఎలక్షన్ కాదు ఇది, లేదా కొత్తగా ఒక ప్రభుత్వం, ఒక పార్టీ ప్రభుత్వం వచ్చేటువంటి ఎలక్షన్ కూడా కాదు, లేదా ఒక కొత్త విధానం, కొత్త నినాదంతో వచ్చేటువంటి ఎలక్షన్ కాదు. ఇది ఒక GHMCకి సంబంధించినటువంటి ఎలక్షన్. దాదాపు 1 కోటి మంది ఈ ఎలక్షన్ విషయానికి వచ్చినప్పుడు ప్రచారంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ వారి మంత్రులు కానీ ఒక నిజామాబాద్లో మాట్లాడినట్టుగా, ఒక కరీంనగర్లో మాట్లాడినట్టుగా, ఒక ఉద్యమం సమయంలో మాట్లాడినట్టుగా రేపు హైదరాబాద్లో మాట్లాడగలుగుతారా? మాట్లాడినట్టయితే అప్పుడు అసలు విషయం ఏంటి అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఏం మాట్లాడాలని మీరు మాట్లాడితే అసలు విషయం ఏంటనేది అర్థమవుతుంది. పైగా రెండోది, ఈరోజు పాతపట్నం ఉంది, మళ్ళీ మనకి సికింద్రాబాద్ ఉంది. హైదరాబాద్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఒక ఇష్యూస్ అక్కడ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అక్కడ ఏం మాట్లాడుతుంది, ఆంధ్ర సెటిలర్లు ఎటువైపు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? నేను అనేటువంటి ఒక కిందసారి మీకు ఓట్లు వేసారు, ఈసారి వేస్తారా వేయరా? ఇక్కడ ఎవరు అభ్యర్థిని బట్టి వేస్తారండి, పార్టీని బట్టి వేస్తారు, అంతేగాని పరిపాలన బట్టి వేస్తారండి ఓవరాల్. అంతేగాని అప్పటికప్పుడు ఓవర్ నైట్ గా ఏదో అభిమానం చూపించేసి ప్రేమ ఒలకపోస్తే ఈరోజు తెలంగాణ వాళ్ళు లేరు, ఆంధ్ర వాళ్ళు లేరు, సౌత్ ఇండియన్ వాళ్ళు కూడా మళ్ళీ రాజగోపాల్ గారి దగ్గరికి వెళ్ళడానికి ముందు నాగేశ్వర్ గారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కామెంట్? నలుగురు చెప్పిన నిజం. ఒకటి, ప్రిమచ్యూర్ ఎలక్షన్స్, ఇది పొలిటికల్ క్లైమేట్ను ఈ సర్వే అద్దం పడుతుంది. ఇది ఎలక్టోరల్ క్లైమేట్ను పూర్తిగా అద్దం పడుతుందా లేదా ఇప్పుడే చెప్పలేను. పొలిటికల్ క్లైమేట్కు ఎలక్టోరల్ క్లైమేట్కు డెఫినెట్గా తేడా ఉంటుంది. సుధాకర్ రెడ్డి గారు అన్నట్లు ఇది ప్రిమాచ్యూర్ ఎలక్షన్స్. ప్రభాకర్ గారు అన్న దాంట్లో పాయింట్ ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కనుక ఇది కేవలం కేసీఆర్ పట్ల. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఓడిపోతే ఏం చెప్పారు బీజేపీ, ఇది మోడీ పైన రెఫరెండం కాదు, బీహార్లో నాయకత్వం పైన రెఫరెండం అని. అది సిద్ధాంతం కొంత కరెక్టా కాదు, అది పక్క పెడతారు. హైదరాబాద్కి వచ్చేవరకు డెఫినెట్గా కార్పొరేటర్ని ఎన్నుకుంటున్నారు, ముఖ్యమంత్రి ఎన్నుకోవడం లేదు. అందువల్ల ప్రభాకర్ గారు చెప్పింది ఆ మేరకు కరెక్ట్. రాజశేఖర రెడ్డి గారు చెప్పింది ఏది కరెక్ట్ అంటే గతంతో పోలిస్తే టీఆర్ఎస్ బలంలో చాలా మార్పు పెరిగింది, అందులో అనుమానం లేదు. దీనికి అనేక ఫ్యాక్టర్స్, గవర్నెన్స్తో పాటు రాజకీయ సమీకరణలు అన్నీ ఉన్నాయి. రాజగోపాల్ గారు చెప్పిన దాంట్లో సంక్షేమం ఒకటి. ఇప్పుడు మీరు ఏ బస్తీలన్నా పోనండి, మీరు ఎవరన్నా మన ఇంట్లో పనిచేసేవాళ్ళు అడగండి, సార్ రేషన్ కార్డు రాలేదు, ఆరోగ్యశ్రీ కార్డు రాలేదు, తర్వాత ఇల్లు ఇస్తారట సార్, ఈ 3 ఇస్తారట సార్. ఎవరు ఇస్తారు సార్? టీఆర్ఎస్ ఇస్తారు కదా.
వేరే వాళ్ళు ఇవ్వరు కదా. అంటే వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అంటే వేరే వాళ్ళు అసలు ఇవ్వడు కదా, అది వాళ్ళకి అవకాశం లేదు కదా, వాళ్ళకి అవకాశం లేదు కదా. మా ఇంటికి నాకు 2 ఏళ్ల కింద పనిచేసిన పని మనిషి, చర్చ 2 ఏళ్ల కింద చేసిన పని మనిషి, సార్ మీరు నాకు అప్పుడు చెప్పింది సార్, నేను నాది మీరు చేసినా చేయకపోయినా ఇప్పిస్తాను, సార్ ఇప్పుడు ఇప్పిస్తాం అంటే ఎందుకు ఈ క్వశ్చన్ వస్తుందంటే డెఫినెట్గా ఇది ఒక అట్రాక్షన్. సుధాకర్ రెడ్డి గారు అన్న పాయింట్ కరెక్టే, 300 ఇల్లే ఇది అవుతుంది, అది ఎన్నికల తర్వాత కదా. అందువల్ల ఇది మనం ఇక్కడ గమనించాల్సింది, ఈ 10 ఏళ్ల కాలంలో సీమాంధ్ర నుంచి మైగ్రేషన్ కాలేదు, తెలంగాణ జిల్లాల నుంచి కూడా భారీగా హైదరాబాద్లోకి మైగ్రేషన్. మీరు దిల్చుకున్న రీజియన్ మొత్తం నల్గొండ జిల్లా వాళ్ళు ఉంటారు. సో ఈ భారీగా వచ్చిన తెలంగాణ జిల్లాలో మైగ్రేషన్, తెలంగాణ జిల్లాలో టీఆర్ఎస్ బాగా కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు వరంగల్ ఎలక్షన్ ఉదాహరణ కదా, ఆ కన్సాలిడేషన్ హైదరాబాద్ పైన కూడా ప్రభావం చూపుతుంది, చూడకుండా ఎలా ఉంటుంది. తర్వాత మీరు అన్న పాయింట్ ఉంది, చంద్రబాబు నాయుడు కేసీఆర్ మైత్రి, ఇది టీఆర్ఎస్కు సానుకూలంగా ఓటర్ను మార్చకపోయినా స్ట్రాటజిక్ ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు ముస్లింలు జనరల్గా ముస్లిం ఓటు ఎటుంటుంది, బీజేపీని ఎవరు ఓడించగలుగుతుంది, దమ్మున్న వాళ్ళకు ఓట్లేయాలి, అదొక స్ట్రాటజిక్ ఓటింగ్, అందరు తెలిసిందే కదా. కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ వైపుగా ఉన్నారంటే కారణం డెఫినెట్గా బీజేపీని ఓడించగలిగారు. ఇప్పుడు బీజేపీని ఓడించగలిగే వాళ్ళు టీఆర్ఎస్ అని అనుకుంటే టీఆర్ఎస్ కుంటారు. దీంతో పాటు ఎంఐఎంతో ఉన్న ఫ్రెండ్షిప్, ఈ 2 తర్వాత అధికారము, ఈ 3 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లు రిజర్వేషన్. ఇంకొక పాయింట్ చెప్పాలి, అయితే ఆంధ్ర ఓటర్ కూడా స్ట్రాటజిక్ ఓటింగ్ ఉండొచ్చు. టీఆర్ఎస్ ఇప్పుడు 2 కారణాలు ఉన్నాయి. గతంలో లాగా టీఆర్ఎస్ షార్ప్గా ఆ సీమాంధ్రని అటాక్ చేయడం లేదు. 2, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం గతంలో లాగా తెలంగాణ అడ్వెంచరిజాన్ని, టీఆర్ఎస్ తెలంగాణ అడ్వెంచరిజాన్ని ఎదుర్కొన్న దానికి ఛాంపియన్ చేసే పరిస్థితిలో లేదు. దానివల్ల టీడీపీ బీజేపీకి ఓటింగ్ పోయడానికి మాత్రం ఈ మైత్రి కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ ఓటు టీఆర్ఎస్ షిఫ్ట్ అవుతుందా కాదా, ఎక్కడ ఏమవుతుంది కాంబినేషన్ దూరం అవుతుంటారు డెఫినెట్ గా కొంత. ఒకసారి రాజగోపాల్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు విన్నారు కదా, ఇప్పుడన్నా మాట్లాడండి దీని మీద. కేసీఆర్ చంద్రబాబుల స్నేహం దీని ఇప్పుడు ఎలక్షన్ల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇందాక వారు అన్నట్టు ఓటుకు నోటు కేసు అన్నారు, ఇంకోటి అన్నారు, వాటి ఎఫెక్ట్లు వీటి మీద ఏమైనా పడతాయా, ఏమంటారు? ఇప్పుడు మన నాగేశ్వర గారు కూడా అంటున్నారు టీడీపీ బీజేపీ కాంబినేషన్ మీద కొంత దెబ్బ పడవచ్చు అని, మీరేమంటారు? ఎప్పుడైతే పై లెవెల్లో కలిసిమెలిసి ఉంటారో ఆ చార్జ్డ్ అప్ అట్మాస్ఫియర్ ఉండదు, డివిజివ్ మెంటాలిటీ ఉండదు అన్నమాట. సో ప్రజల్లో కూడా ప్రశాంత వాతావరణం వస్తుంది న్యాచురల్గా. సో అందరం కూడా ఒకటే అన్న భావన, ఎప్పుడు అందరం తెలుగు వాళ్ళని భావన వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా రాయలసీమ వాళ్ళైనా ఒక పార్టీకి 30 వేయచ్చు, లేదా ఒక పార్టీకి 60 వేయచ్చు, 70 వేయచ్చు, కానీ వన్ సైడ్గా ఏ పార్టీకి వేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రశాంత వాతావరణంలో. సో డివైడెడ్ ఓట్ వస్తుంది అనమాట. అందుకని ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా అన్ని పార్టీకి వేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రధానంగా సంక్షేమం వల్ల అధికంగా అధికార పక్షానికి వేసే అవకాశం ఉంటుంది. అందుకని అధికార పక్షం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉంటుందని నా యొక్క పొలిటికల్ అనాలిసిస్లో నేను సర్వే చేసి చెప్పట్లా. ఒక పొలిటికల్ అండర్స్టాండింగ్లో ఒక గ్రాస్ రూట్లో జరుగుతున్న విషయాలు కానీ ప్రజల మనోభావాలు పరిశీలించినాక ఖచ్చితంగా టీఆర్ఎస్ ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది. అదే ఎన్నికలు డిక్లేర్ చేసినాక క్యాండిడేట్లు వచ్చినాక మాత్రమే చెప్పగలం ఖచ్చితంగా ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో. రైట్. ఇక ఒకసారి రేవంత్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు, టీడీపీ శ్రీనివాస్ గారు నేను కొంచెం బయలుదేరా. ఓకే అండి, ధన్యవాదాలండి. ఒకసారి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రేవంత్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం కొమ్మినేని గారు. చెప్పండి మీ రియాక్షన్ ఏమిటి? ఇప్పుడు వీళ్ళిద్దరు స్నేహం, ఇప్పుడు ఇందాక మన నాగేశ్వర గారు కూడా కామెంట్ చేశారు, దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అనే దాని మీద మీరు బహుశా వినే ఉంటారు, లేకుంటే మళ్ళీ చెప్పమంటే చెప్తాను, బట్ వినుంటే మీరు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు కొమ్మినేని గారు ప్రధానంగా ఇక్కడ 2 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. సర్వే జరిగినప్పుడు కానీ ఒక ఛానల్ కానీ ఒక పేపర్ కానీ ఏదైనా ఇలాంటి వాటిని పబ్లిక్ చేసే ముందలో మొదట ప్రధానంగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటే ఓవరాల్ గా ఉన్నది ఏంది వాతావరణం అనేది ఏదైనా పర్సెంటేజ్ ఆఫ్ ఓటు తీసుకోవడం అంటే ఏ పార్టీకి వేస్తారంటే ఏదైనా చెప్పడానికి కొంత అవకాశం ఉంటుంది, కానీ ఎన్ని సీట్లు గెలుస్తారని చెప్పడానికి చాలా కష్టసాధ్యమైన పని. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అన్ని రకాల రిజర్వేషన్లు మొదటిది, రెండవది మహిళా రిజర్వేషన్లు రెండవది. అంటే ఈ రిజర్వేషన్లు డిసైడ్ కాకుండా ఎవరు అభ్యర్థి ఎన్నికలలో పోటీ చేస్తారో ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో అక్కడ ఏ సామాజిక వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఎవరికి టికెట్ ఇస్తారో అనేది తెలియకుండా ఎంతమంది అభ్యర్థులు గెలుస్తారని చెప్పగలిగిన పరిస్థితులు మాత్రము ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. అందాద మీద చెప్పడమే, అంటే గుడ్డి వాళ్ళు రాయేస్తే గూట్లో పడితే అప్ప భలే గురి చూసి కొట్టిండు అన్నట్టుగా ఉంటుంది తప్పితే ఇది అని చెప్పడానికి మాత్రం ఏ ప్రాతిపదిక లేదు. ఎలాంటి ప్రాతిపదిక లేనప్పుడు 75 నుంచి 85 సీట్లు టీఆర్ఎస్కి వస్తాయని చెప్పడం కూడా అది అంత సమంజసం కాదనేది నెంబర్ 1. నెంబర్ 2,
ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ ఇద్దరు నాయకులు కానీ రెండు పార్టీలు కానీ కలిసినప్పుడు కానీ లేకపోతే వాళ్ళిద్దరు కలిసి కొన్ని చర్చలు చేసినప్పుడు కొన్ని రకాల ఊహాగానాలు కానీ కొన్ని రకాల చర్చలు జరగడం అనేది సహజం. అందులో చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు ఉప్పు నిప్పులాగా ఉన్న వాళ్ళు మిత్రులుగా కనిపిస్తుంది అన్నప్పుడు తప్పకుండా చర్చ జరుగుతుంది. అయితే తెలంగాణ సమాజంలో సీమాంధ్ర ఓటర్లకు సంబంధించిన సెటిలర్స్ ఒక 10 నుంచి 12% ఉంటారు. తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఒక 80% ఉంటారు. 7-8% ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నా. అయితే ఈ రోజు 10-12% ఉన్న సీమాంధ్ర వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు కలుసుకుంటే ఈ ఓటు షిఫ్ట్ అయ్యి టీఆర్ఎస్ కు వస్తే 80% ఉన్న తెలంగాణ ఓట్లు తెలంగాణ సెంటిమెంట్ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తీసుకొచ్చిన సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇక మనకు ప్రాంతాల వైషమ్యాలు లేవు, ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, మనందరం కలిసి ఉండొచ్చు అంటే తెలంగాణలో బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు ఒక వేదిక అయిన తెలుగుదేశం పార్టీ అది వాళ్ళది. మా పార్టీకి మేము ఓటు వేసుకోవచ్చు అనుకుంటే 80% ఓట్లు మాకు ఒక 20% ట్రాన్స్ఫర్ అయినా కూడా టీఆర్ఎస్ కు 12% ఒకవేళ సీమాంధ్ర వాళ్ళ ఓట్లన్నీ అటు షిఫ్ట్ అయితే కూడా మాకు తెలంగాణ ఓట్లు అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా వాళ్ళిద్దరి కలయిక మీరు టీఆర్ఎస్ కు లాభం అనే కోణంలో ఏదైతే చర్చ చేస్తారో తెలుగుదేశం పార్టీకి కూడా ఇది ఒక బలమైన ప్రయోజనకరమైన అంశం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికో రేవంత్ రెడ్డి గారికో తెలుగుదేశం పార్టీకి లాభమైంది నష్టమైంది ఏ కలయికల వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయో అంచనాలు వేయకుండా రాజకీయంగా మేము ముందడుగు చేస్తామని మీరు అనుకుంటే అది 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 మీరు కొంచెం అంటే దాన్ని ప్రజెంటేషన్ లో ఏమన్నా కొంచెం ఇబ్బందికరమైన ఉండొచ్చేమో. ఏది ఏమైనా ఈ రోజు టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సీమాంధ్ర వాళ్ళు ఓట్లు వేయాలంటే 7,90,000 ఓట్లు తొలగించినవి తిరుగు పునరుద్ధరిస్తాడా? 19 లక్షల ఓట్లు తొలగించడానికి నోటీసులు ఇచ్చిండు. వాటి పరిస్థితి సమర్థవంతమైన వాదకులు దాంట్లో అనుమానం లేదు. రేవంత్ గారు ఎప్పట్లోగా పెడతారు? ఎన్టీ రామారావు గారి పేరు ఎయిర్పోర్ట్ కి ఎప్పుడు పెడతారు? వీటన్నిటికీ సమాధానాలు చెప్తే సీమాంధ్ర వాళ్ళు వాళ్ళకి ఓట్లు వేయాలన్నా వేయకూడదా అనేది అప్పుడు తెలుస్తుంది కొమ్మినేని గారు. కాబట్టి ఈ సర్వే ఒక్క నిమిషం రేవంత్ గారు, మీరు సమర్థవంతమైన వాదకులు దాంట్లో అనుమానం లేదు. మీ వాదన బలంగా వినిపించారు, దాంట్లో అనుమానం లేదు. అయితే షబ్బీర్ అలీ గారు తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత, వారు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారు మాట్లాడే ముందుగా రాజేశ్వరరెడ్డి గారు. మేము ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందని మేము భావిస్తున్నాం. అయితే దానివల్లనే ఓట్లు వేస్తారని చెప్పేసి, లేకపోతే సీమాంధ్ర వాళ్ళు మాత్రమే మాకు ఓట్లు వేసి లేదు తెలంగాణ వాళ్ళు అదే అని కాకుండా మేము ముందే చెప్పాం. మేము చేస్తున్న 18 నెలల కాలంలో మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటి మీదనే ఈ రోజున ప్రజలందరూ కూడా మమ్మల్ని. రెండవది శాంతి భద్రతల విషయంలో కూడా మొట్టమొదటి ఇంతకుముందు వారు చెప్పారు ప్రీమెచ్యూర్ అని చెప్పేసి. అంటే ప్రీమెచ్యూరే కరెక్ట్ అయి ఉండొచ్చు, యాక్చువల్గా ఎలక్ట్రల్ వచ్చేసరికి కూడా డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు. మేము వరంగల్ది ప్రీమెచ్యూర్ మాకు కూడా సర్వే వచ్చినప్పుడు మేము 3 లక్షల మెజార్టీతో గెలుస్తామని చెప్పారు. ఎలక్ట్రల్ సర్వే వచ్చేసరికి క్యాండిడేట్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 4.5 లక్షల మెజార్టీతో గెలిచాం. ఇవాళ కూడా పార్టీ రహితంగా జరగట్లేదు ఎన్నికలు, పార్టీ బేసిస్ మీద జరుగుతున్నాయి. కాబట్టి పార్టీల వారిగానే ఈ రోజు జరిగింది. కాబట్టి క్యాండిడేట్స్ కూడా మేము ఎవరైతే బెటర్ గా ఉన్న వాళ్ళని పెడతా ఉన్నాం. కాబట్టి ఈ సంఖ్య కూడా ఖచ్చితంగా పెరుగుతుందనే నమ్మకంతో మేము. రైట్. షబ్బీర్ అలీ గారు నమస్కారం అండి, బాగున్నారా? షబ్బీర్ గారు నమస్కారం. బాగున్నారా? శుభాకాంక్షలు. ఎట్లా మీరు సర్వే రిపోర్ట్ చూసుంటారు, మీ రియాక్షన్ ఏమిటి? ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ అంటే లోకల్ బాడీ, దీని పేరే లోకల్ బాడీ. లోకల్ అంటే ఒక చిన్న చిన్న వార్డ్స్, ఒక డివిజన్స్లో దాంట్లో క్యాస్ట్, ఏరియా, రీజన్, భాష ఇవన్నీ కూడా కౌంటింగ్కి వస్తాయి. దానికే లోకల్, దాని పేరే లోకల్ బాడీ ఎలక్షన్. లోకల్ ఇవన్నీ రాకుండా రిజర్వేషన్ రాకముందు మహిళనా, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా ఏది రాకుండా ఇవాళ వచ్చేసిందంటే ఈ ఎలక్షన్. నేను దీనికి తప్పు కూడా పడుతున్నాను, మీ సర్వే టోటల్ రాంగ్ ఉంది అని కూడా చెప్తలేను. కానీ గతంలో సర్వేలకు ఇప్పుడు తేడా ఏముందంటే ఈ మధ్యలో సర్వేలన్నీ రిజల్ట్ టోటల్ రాంగ్. బీహార్ కానీ ఢిల్లీలో కానీ ఇక్కడికి వచ్చిన మీరు ప్రీ మెచ్యూర్డ్ ఎందుకు అంటున్నామంటే లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్ డిక్లేర్ చేయకముందే మీరు సర్వే చేసినారు. ఈ సర్వేలో ఇప్పుడు ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం అంటే అన్డెమోక్రటిక్గా
అండ్ డిక్టేటర్షిప్ తీరుగా నడిపిస్తున్నారు. టీవీ వాళ్ళు మాట్లాడితే టీవీ బంద్, పేపర్ వాళ్ళు మాట్లాడితే ఆ లఫంగా పేపర్. కాబట్టి ఏ ఒక్కడు చేసినా అతనికి ఏదో రూపాయలు బంద్ చేస్తే ఈ టైంలో జనం అంతా భయంలో ఉన్నారు. మీ సర్వే వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే సీమాంధ్ర వాళ్ళు కానీ, మైనారిటీ సోదరులు కానీ, ముస్లిం కానీ, మనకెందుకురా బాబు, ఇప్పుడు ఏదో చెప్దాం, ఓటేసినాడు మన డబ్బాలో ఓటు చూస్తాడు, ఇప్పుడైతే గవర్నమెంట్కు మనం ఫేవర్లో చెప్దాం అన్నట్టు ఒక ఆలోచనలో గతంలో నేను చెప్పిన. ఎందుకంటే వాళ్ళు ఒక భయంలో ఉన్నారు. అంత పెద్ద మీడియానే ఆయన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్కి కొన్ని మీడియా వాళ్ళకు ఆ ప్రైవేట్ ఆపరేటర్స్తో చాలు చేయనిస్తలేరంటే సుప్రీంకోర్టు ఆర్డర్కు భయపడతలేరు. ఈ కేసీఆర్ గారు ఎక్కడ మాకు కక్ష కట్టి మా ఎంఐఎస్ కట్ చేస్తాడని భయంతో ఎవరు కూడా టీవీలు బంద్ అయిపోతున్నాయి. ఇక్కడ కానీ అక్కడ కానీ ఇదే ఎన్టీవీకి ఆంధ్రాలో బంద్ చేసినారు. చెప్పిందే చెప్పినట్టు అంటే అన్ని అబద్ధాలు ప్రచారం చేయడం వల్ల వరంగల్ కి ఏం మాట్లాడతారన్నా? ఒకటే అప్పుడు ఇది అటు ఉందా? ఎవరిదైనా ఏ టీవీ బంద్ చేసిండ్రు, ఏ పేపర్ బంద్ చేసిండ్రు? ఇవే అబద్ధాలని ప్రచారం చేసి అట్లా కాదన్న, కరెక్ట్ కాదు కదా. వాళ్ళు మాట్లాడిందే మాట్లాడినట్టు కాదు కదా. అది కాంగ్రెస్ నుండి అద్భుతంగా మాట్లాడే మీరు ఉన్నప్పుడు, అద్భుతంగా మాట్లాడే మీరు ఉన్నప్పుడు మళ్ళా వారెందుకండి? రోజు చెప్పిందే చెప్పండి. మేము అడగండి, ఏ టీవీని బంద్ చేశారు, ఏ టీవీని బంద్ చేశారు, ఏ పేపర్ ని బంద్ చేశారు? ఇవన్నీ ఎక్కడైంది? ఇప్పుడు ఎక్కడైందండి? మీరు 6 నెలల కింద ఎవరు కానీ చెప్పినాం. తెలంగాణ సమాజంలో తెలంగాణ వాళ్ళందరినీ కూడా శాసనసభలోనే చెప్పారు. శాసనసభలో కాంగ్రెస్ పార్టీతో సహా ఒక్క నిమిషం మీ వాదన ఆయన వ్యతిరేకిస్తున్నారు. శాసనసభలో శాసన మండలికి శాసన రాజేశ్వర్ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఏదో ఆశామాషగా నిన్న మొన్నట్టుగా ఆయన నిన్న మొన్న ఏదో కొత్తగా ఆయనకి ఏమైనా పదవి కావాలని ఉన్నదేమో. ఏమైనా ఉంటే కేసీఆర్ గారికి నేను కూడా కలిసినప్పుడు చెప్తా ఆయనకి ఏదైనా ఇచ్చేయండి. కలిస్తే కాదు, మీరు కలిస్తే మీరు చెప్పాల్సినంత అవసరం లేదు. మీరు చెప్పుకొని సోనియా గాంధీ దగ్గర మీరు తెచ్చుకోండి, సంతోషం. కానీ అబద్ధాలనే ఇవాళ మీరు ప్రచారం చేస్తే మా సోనియా గాంధీ కాల్ పట్టుకుని, మా సోనియా గాంధీ దగ్గర కాల్ మొక్కుని తల్లి అని దండ పెట్టుకుని తెలంగాణ ఇస్తేనే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యా. సోనియా గాంధీ దగ్గర ఎక్కడ పోతున్నారు మీరు? దయచేసి సోనియా గాంధీ చెప్పేంత మొనగాళ్ళు గారు మీరు కానీ కేసీఆర్ గాని. ఆ తల్లి చేపట్టి తెలంగాణ వచ్చిందయ్యా. ప్రయత్నం చేయండి. ఆ సాక్రిఫైస్ ఈ గవర్నమెంట్ లో 2 రాష్ట్రాలను ఇడగొట్టి 2 రాష్ట్రాలను జీరో చేసి ఇచ్చింది ఘనత కాంగ్రెస్. తెలంగాణ తల్లి అని చెప్పి కేసీఆర్ గారు శాసన మండలిలో ఏం చెప్పిండు? సోనియా గాంధీ ఇయ్యలేదనుకుంటే అంతకంటే మూర్ఖులు ఎవరు లేరు అని సకుటుంబ పరివారం బర్త్డే రోజు ఆయనకు మనసు రాల. కనీసం ఢిల్లీలో ఉండి తర్వాత యాగానికి అందరు పిలవకపోయినా ఏం పర్వాలేదు లేండి, కానీ మేము అది ఇష్యూ అంటే ఈయన ఎప్పుడు ఏరు దాటేంత వరకు ఓడమల్లయ్య, ఏరు దాటిన ఇప్పుడు పాలసీ అట్లుంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కర్రు గాల్చి వాతలు పెడతారా ఏదో రాబోయే రోజు. కీలకమైన పాయింట్లు. సరే, మీరు కొన్ని విమర్శలు చేస్తున్నారు, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఏమిటి అనేది ఒకసారి రవి గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు రియాక్ట్ అవుతారు. కానీ దయచేసి ఒక్క నిమిషం రవి గారు మీ రియాక్షన్ అని చెప్పండి. నా వర్షనే పూర్తిగా కాలే గట్టసే ఒక్క నిమిషం మీరు మాట్లాడదు కానీ సార్ మీరే మాట్లాడారు. తప్పు రోజు అలవాటు ఉన్నట్టు మీరు మాట్లాడిన గత ఎలక్షన్ లో చెప్పారు, అయిపోయింది కదా. షబ్బీర్ గారు కంటిన్యూ చేయండి సార్. షబ్బీర్ గారు కంటిన్యూ చేయండి సార్. మరి ఆయన ఇచ్చాం మీ మాట రిజర్వేషన్ డిక్లేర్ అయిపోయినాక ఈ ప్రభుత్వానికి అంత భయం లేకుంటే 9,000 హోర్డింగ్స్ పెట్టుకున్నారండి. 9,000 చరిత్రలో ఎవ్వరు కూడా అంత పబ్లిసిటీ చేయకుండా 9,000 హోర్డింగ్స్ పెట్టుకున్నారంటే దానికి మీరు ఎంత భయంలో ఉన్నారు.
ఈ సర్వేలు అన్నీ కూడా రేపు ఎలక్షన్ డిక్లేర్ కాగానే క్యాండిడేట్ అభ్యర్థులు డిక్లేర్ కాగానే టోటల్ మారిపోతుంది. ఎందుకంటే దీని పేరే లోకల్ బాడీ. అంటే లోకల్ సమస్యలు హైదరాబాద్ ఫాల్స్ ప్రామిసెస్ చేస్తున్నారు. ఉదాహరణకు నిన్న ఒకటే చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ జనవరి 1 నాడు మీరు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పోయి అన్నారు, నేను వారం దినాల్లో ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ల్యాండ్ అంతా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు. కానీ అదే 2016 జనవరి 1 ముఖ్యమంత్రి పబ్లిక్ స్పీచ్ లో 30 సెకండ్లో ఐ ఓపెన్ ది ఎగ్జిబిషన్ అని చెప్పి గాయమైపోయినాడు. అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది, లాస్ట్ ఇయర్ అబద్ధాలు చెప్పినారు, ఇప్పుడు వరకు అమలు కాలేదు 8 దినాలంటే. అలాంటి ఎక్కడెక్కడ మీరు హౌసింగ్ వేసినారు, అక్కడ మేము చెట్లు పెట్టి వస్తున్నాము, ఇవి అన్ని అబద్ధాలు. ఈ ప్రజలు అర్థం చేస్తున్నారు అవుతుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు వాతావరణం శాంతియుతంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మాట్లాడి ఏ సర్వేనో ఈ ఎక్కడైనా కేసీఆర్ గారు పంపించిన సర్వే ఏమో అని భయంతో ఓటింగ్ టైం వచ్చేటప్పుడు టోటల్ గా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం సబ్బీర్ గారు, ఒక్క నిమిషం. రేవంత్ గారు చెప్పండి, కంప్లీట్ చేయండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కొమ్మినేని గారు ప్రధానంగా దీంట్లో సర్వేల విషయానికి వస్తే రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు దేవి ప్రసాద్ గారు బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి ఇదే రాజేశ్వర రెడ్డి గారు అదే కేటీఆర్ గారు సర్వే చేసి రిజల్ట్ చూపించారు. దాంట్లో మొదటి రౌండ్ లోనే దేవి ప్రసాద్ గారు తెలంగాణ ఉద్యమ నాయకులు హైదరాబాద్ లో ఎర్రగడ్డను తరలిస్తా అన్నాడు, ఉస్మానియా హాస్పిటల్ కొత్తది కడతా అన్నాడు, ఉస్మానియా యూనివర్సిటీలో పేదలకు ఇండ్లు కడతా అన్నాడు, హుస్సేన్ సాగర్ పక్కన 100 అంతస్తుల బంగ్లాలు కడతా అన్నాడు. నోటికి వచ్చిన అబద్ధాలు ముఖ్యమంత్రికి ఎవరైనా ఓటేస్తారని ముఖ్యమంత్రి గారు అబద్ధాలు హైదరాబాద్ లో మొగ్గజల్లక కేటీఆర్ కాబట్టి అబద్ధాలు ఎట్లా కొమ్మినేని గారు అబద్ధాలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు ప్రతి గుంతకు సోమేష్ కుమార్. ఇలా సోమేష్ కుమారే ఉద్యోగంలో లేడు, ఆయన తీసి పక్కన పడేసిండ్రు. కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి సీట్లు గెలుస్తారని ఎవరన్నా కేసీఆర్ గారు కేసీఆర్ కు ఓట్లేసే సమస్యనే లేదు కొమ్మినేని గారు. దానికి తోడు ఎంఐఎం తో ఈ రోజు అంటగాగుతున్నాడు. అంటే దేశద్రోహానికి పాల్పడ్డ ఒక పార్టీ తోటి దేశంలో ఉండే హిందువులను ఊతకోత కోస్తాన్న ఒక అక్బరుద్దీన్ ఓవైసీతోని ఈ రోజు టీఆర్ఎస్ అంటగాగుతుంది. టీఆర్ఎస్ కేసే ప్రతి ఓటు ఎంఐఎం కేసినట్టే. ఏ రకంగా ఎంఐఎం కు ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న ప్రజలు ఓట్లు ఇస్తారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజశేఖర రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సర్వేలు గానీ రిపోర్ట్లు గానీ ఇవన్నీ రేపు వచ్చేది రవి గారు అడుగుతారు, ఆయన రవి గారు అడుగుతున్నారు మిమ్మల్ని ఒక మాట. రేవంత్ గారు అడగండి. ఇప్పుడు ఎంఐఎం విమర్శ చేయొచ్చు, ఎంఐఎం మతోన్మాదాన్ని వీళ్ళదో మతోన్మాద వాళ్ళదొకటి మతతత్వం అనండి పోనీ మతోన్మాదం. కానీ అది దేశద్రోహ పార్టీ అని అది పార్లమెంట్ లో ఉంది, శాసనసభలో ఉంది. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలి కదా. రెండో తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం పోరాడింది ఏం లేదు ఎంఐఎం మీద. రామారావు కూడా టోపీ పెట్టుకుని వెళ్ళి అక్కడ పోరాడు. మీరు కాదు కదా, మీరు ఒక మాట దేశద్రోహ పార్టీ అంటే ఎట్లా విమర్శ చేయండి, విమర్శ చేయండి, అది వేరే విషయం. కానీ మీరు ఇంకా బీజేపీ వాళ్ళు అలా మాట్లాడడం లేదు పాపం. అక్బరుద్దీన్ ఓవైసీ ఉపన్యాసం మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఈ దేశంలో ఉండే వాళ్ళు
చెప్పండి. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన దానిపైన పోలీసులు పెట్టిన కేసుల గురించి మాట్లాడిన నేను నా సొంతంగా అభిప్రాయం చెప్పలేదు. రవి గారు దయచేసి మీరు రాంగ్ ఇంటర్ప్రిటేట్ చేయకండి. కేసు ఏముందండి? మీ మీద చాలా మంది చాలా కేసులు పెట్టారు. నేను చెప్పేది ఒక పార్టీ మొత్తం ఇప్పుడు ఒక పార్టీ మొత్తం మీద ముద్ర వేయొద్దు అంటున్నా నేను. అంతే విమర్శించండి మతతత్వాన్ని. మీరు ఒక మతతత్వంతో జత కట్టారు, ఇంకో మతతత్వాన్ని విమర్శించడానికి పెద్ద నైతికమైన ఇది మటుకు ఎక్కడుంది చెప్పండి. అంటే మీరు ఎంఐఎంతో కమ్యూనిస్ట్ పార్టీని కలిసినప్పుడు అది మద్దతు పోరాడింది కమ్యూనిస్టులే, ఎంఐఎంతో పోరాడింది మధు గారే. మీరెప్పుడు పోరాడారు? పాత బస్తీకి ఏమేం చేశారు? అప్పుడు ఉన్నాడు పాత బస్తీలు, అప్పుడు తెలుగుదేశం పెట్టారు. సమస్య కాదు రేవంత్ రెడ్డి గారు. ఒక మాట అండి, ఒక మాట. అసలు ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికల సర్వేలు ఎవరు వస్తారు దాని మీద మనం చేయొచ్చు, అది వేరే విషయం. కానీ అసలు హైదరాబాద్ ఎన్నికలు అంటే అదేదో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, సీమాంధ్రుల మీద రేపు తప్పకుండా దాడులు జరుగుతాయి, లేకపోతే రేపు తప్పకుండా వీళ్ళు మాట మారుస్తారు. అది ఎందుకండి మారిస్తే మనం అంతా ఊరుకుంటామా? ఒకప్పుడు ఇక్కడే విభజనకు ముందు జరిగితే హైదరాబాద్ ఎలా అవుతుందంటే ఎవరు చేయలేరు, ప్రజలు కాపాడుతారని మనం చెప్పాం. రేపు ప్రజలు కాపాడలేరు కాబట్టి ప్రజల మీద విశ్వాసం ఉండాలి, సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురావాలి. కానీ హైదరాబాద్ ఎన్నికలు అన్నప్పటి నుంచి కూడా అదేదో సీమాంధ్ర వర్సెస్ తెలంగాణ అనేటటువంటి వాతావరణాన్ని తీసుకొని రావడం ఏ విధమైన రాజకీయ విఘ్నత అండి? నాకు అర్థం కాదు. మీరు సర్వే చేశారు, సర్వేలో ఓకే, సర్వే మీద వారు పూర్తి చేయమంటే చేస్తారు, లేకపోతే నేను చెప్తాను. హైదరాబాద్ ఎన్నికలు అన్నప్పటి నుంచి కూడా వాటిని సీమాంధ్ర వర్సెస్ తెలంగాణ ప్రజలు అన్నటువంటి పద్ధతిలో పోస్ట్ చేయడం నిజానికి పొరపాటు. విశ్లేషణ చేసేటప్పుడు అనేక విశ్లేషణల్లో అది కూడా ఒక అంశం. వీళ్ళు ఎవరికి ఓట్లు వేస్తారు, వీళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయని. మేము ఇంతకుముందు తప్పు చేసామని చెప్పకుండా ఇప్పుడు ఆ తప్పు చేయడం లేదు. ఉదాహరణకు రేపు ఏం చేస్తారు, చేసినప్పుడు మనం కాదు మేము తప్పకుండా ఈ వాతావరణం ఉండదు, ఇది ఎన్నికల కోసమే జరుగుతుందని ఎలా చెప్తారు? పోనీ మీరు చెప్తుంటే మీ నాయకుడు ఎలా ఆయన పక్కన అలా అంత లక్షణంగా కూర్చొని ఇద్దరు అంత బోర్ణం ఎలా కనిపిస్తుంది? దానికి దీనికి వివరణ ఎలా ఇస్తారు? అసలు తెలుగు ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే తెలుగుదేశం పార్టీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కేవలం సీమాంధ్ర అని ఎలా మాట్లాడగలుగుతుంది? కాబట్టి సమస్య ఏంటంటే సీమాంధ్రను చూస్తే మొహం మీద ఉమ్మయ్య బుద్ధి అవుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు, టీఆర్ఎస్ మీద విమర్శించడానికి నేను పూర్తి సిద్ధంగా ఉన్నాను. కానీ సీమాంధ్రుని చూస్తే సీమాంధ్రుని చూస్తే మొహం మీద ఉమ్మయ్య బుద్ధి అవుతుంది అన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. సీమాంధ్ర కోసం నేను మానవ బాంబుగా మారుతానని చెప్పిన వ్యక్తి కేశవ్, పయ్యావుల కేశవ్. వీళ్ళిద్దరు తెలుగుదేశంలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎన్నికల బలాబలాలు ఏంటి? రైట్, ఇప్పుడు సమాధానం చెప్పండి. ఇది చాలా కీలకమైనటువంటి డైలాగ్ వేశారు. అయితే మీకు ఇప్పుడు బంధుత్వాలు కూడా అటు ఏర్పడి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆ పదాన్ని విత్డ్రా చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది అడుగుతున్నారు ఆయన. ఏ సమాధానం చెప్తారు రేవంత్ గారు? ఆ రోజు మాట్లాడిన సందర్భంలో జరిగిన సంఘటనల నుంచి ఒకటి పికప్ చేసి రవి గారు చెప్తున్నారు. రవి గారు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, వారు కేసీఆర్ గారు తప్పిదాలను అన్నింటిని కూడా సమర్థించుకుంటూ కేసీఆర్ అనేక విషయాల్లో నాకంటే విమర్శించిన వాళ్ళని ఇదే గదిలో అడిగాను నేను. మీరు తెలంగాణ సంస్కృతి ఈ గదిలోనే కూర్చున్నారు, నేను నాగేశ్వర పక్కన కూర్చున్నాం. మీరు తెలంగాణ వారసత్వం అంటున్నారు, నిజామును మీరు ఎలా కల్పిస్తారు సార్? అంతకంటే వారు తను చెప్పాలి, నా మీద ముద్రేస్తే. రవి గారు 10 నిమిషాలు మాట్లాడితే నేనే మాట్లాడిన ఒకటే ప్రశ్న సూటిగా రవి గారిని అడుగుతున్నా. హైదరాబాద్ సీమాంధ్రంలో బిర్యానీ వండితే పెద్దలాగుంటుందని చెప్పింది కేసీఆర్. ఈ రోజు ఆ మాట కట్టుబడి ఉన్నాడా, వెనక్కి తీసుకున్నాడా? రవి గారిని అది అడగమని నుండి రాజేశ్వర రెడ్డి గారిని. కేసీఆర్ కట్టుబడి ఉన్నాడా, మాటను వెనక్కి మీరు కట్టుబడి మాటలు కాదు. హైదరాబాద్ నగరంలో మా చేతులు ఎలా ఉంటాయి, ప్రజలందరినీ ఎలా రక్షించుకోవాలి అని చెప్పే దాంట్లో మేము కట్టుబడి ఉన్నాం. అందుకే 18 నెలలుగా ఏ ఒక్క సీమాంధ్ర మీద కూడా దాడి కానీ టిఆర్ఎస్ పార్టీ సక్సెస్ఫుల్ గా. రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట నేను చెప్తాను. రాజేశ్వర రెడ్డి గారు చెప్పిన, కేటీఆర్ గారు చెప్పిన 1-2 సార్లు దాడులు జరగలేదు అనే మాట ఎందుకు చెప్తున్నారు? అర్థం కావట్లేదు. ఆయనేమో చేస్తారు, వీళ్ళేమో చేయలేదని. అంటే అసలు ప్రజలు
ఈ ఎలక్షన్ల వరకే ఉంటుంది, తర్వాత మళ్ళీ చేస్తారని వాళ్ళు అదే తప్పది, కాబట్టి అది తప్పదు. రేవంత్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, ఫైనల్ గా మీ కామెంట్ చేస్తూ ముగిద్దాం ఇది. సందర్భం ఉంది, దాని గురించి మాట్లాడండి మీరు. ఓకే, అంటే అట్లా కాదు, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. కేసీఆర్ చంద్రబాబుల స్నేహం ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి మన రవి గారు కానీ వీళ్ళంతా వ్యాఖ్యానించారు. దాని మీద ఒక మాట చెబితే మీరు గుడిలోకి వెళ్ళొచ్చు. ఓకే ఓకే, కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కలయిక వల్ల పార్టీలుగా సిద్ధాంతాల పరంగా పోరాటాలు చేసుకునే అవకాశం ఉంది తప్ప వ్యక్తిగతంగా ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు అని ఒక సమాచారాన్ని, ఒక సందేశాన్ని ప్రజలకు ఇచ్చిండ్రు. ఇక తెలంగాణ సెంటిమెంట్ అనేది అయిపోయింది కాబట్టి ఈ రోజు ఆంధ్ర వాళ్ళకి అయింట్మెంట్ రూల్ వేయడానికి ఏదైనా కేసీఆర్ ప్రయత్నం చేసినా కూడా అది చెల్లదు. తెలంగాణ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. తెలంగాణ ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఓట్లతోనే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మీద టీడీపీ, బీజేపీ మేయర్ గా ఎన్నుకుంటాం. షెహర్ హమారా, మేయర్ హమారా అని చెప్పి ఖచ్చితంగా రేపు ఎన్నికలలో మేము విజయం సాధిస్తాం. ఓకే, ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అసలు ఇప్పుడు ఈ వాదన అంతా ఇటు వెళ్ళిపోతుంది. అస్సలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు. విశ్వనగరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది ఎవరు? అసలు ఇన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చింది ఎవరు? వీళ్ళకి నోరులు రావట్లేదు. వాళ్ళు మేము ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీది అయిపోయింది అంటే హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర చూడండి. ఇప్పుడు ఈ రీసెంట్లీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ కానీ, డ్రింకింగ్ వాటర్, కృష్ణా ఫేజ్, గోదావరి కానీ, హైదరాబాద్ ఫ్లైఓవర్స్, ఒక్క మాట హైదరాబాద్ నగరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన చెప్తారు, ఇంకొక ఆయన చెప్తారు. ఇదంతా ఇప్పుడు ఒక్క దాడి అయిందా 10 సంవత్సరాల్లో హైదరాబాద్ లో? షూటింగ్లు ఖరాబ్ చేసింది ఎవరు? అయ్యప్ప సొసైటీ భయోభ్రాంతులు చేసింది ఎవరు? జరగొద్దు కలిసి ఉండవనే కాంగ్రెస్ నేనే ప్రొటెక్షన్ ఇస్తాం. రైట్, గుడ్ గుడ్. దానం నాగేంద్ర గారు, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు. నాగేంద్ర గారు నమస్కారం, బాగున్నారా? నమస్కారం అండి శశికర్ గారు, బాగున్నారా? శ్రీనివాసరావు బాగున్నా. ఎట్లా మీ రియాక్షన్ ఏంటి చెప్పండి. ఏంటంటే నేను మా మదర్ చనిపోయిన తర్వాత ఓకే నేను వెళ్ళకూడదు, కానీ మీ అంత కాన్వర్జేషన్ ఇంటా ఉన్నాను గత 1 hour నుండి. ఓకే, ఈ కాన్వర్జేషన్ లో ఒకరేమో షేర్ అమారా, మేర్ అమారా అంటున్నారు. ఇంకోళ్ళేమో మీ సర్వే నిల్సన్ ఓఆర్జీ సర్వేలు మాత్రం ప్రతిసారి మేము చూసిందంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి. కానీ ఈ రోజు స్ట్రెయిట్ అవే ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నాను నేను ఈ ప్రభుత్వానికి. నిజంగా ఈ ప్రభుత్వం ఎన్నో చేసామని చెప్పుకుంటుంది. ఇప్పుడు ఏమంటారు, గోదావరి మేమే తెచ్చినామంటారు, ఔటర్ రింగ్ రోడ్ మేమే తెచ్చామంటున్నారు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ వీళ్ళే అంటున్నారు. బీజేపీ వాళ్ళేమో మెట్రో రైల్ వేసుకుంది బీజేపీ, మెట్రో రైల్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఓఆర్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కృష్ణా వాటర్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత గోదావరి 30 టీఎంసీల వాటర్ తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేసింది. ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈ రోజు మెట్రో రైలు ఏదైతే జరుగుతూ ఉందో, ఇదే మెట్రో రైలు ఒకవేళ సుల్తాన్ బజార్ నుంచి పోతే నా ప్రాణాలు ముందు పోవాలి, తర్వాత మెట్రో రైలు పోవాలని చెప్పి ఇదే కేసీఆర్, నాయ నరసింహారెడ్డి గారు సుల్తాన్ బజార్ లో ధర్నా చేశారు. 6 నెలలు ఆపారు. వాళ్ళ పుణ్యమాని ఈరోజు ఎక్స్కలేషన్ కాస్ట్ 6,000 కోట్ల రూపాయలు పెరిగింది. ఇవన్నీ ఒక పక్కన పెడతాం. అయితే మీ సర్వే ఒక పక్కన నేను ఓకే అంటాను, మీ సర్వే ప్రకారం చాలా బాగుందని అందరు ప్రజలు ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటాను. స్టేట్ అవే ఈ ప్రభుత్వానికి ఒక క్వశ్చన్ వేస్తున్నా. మేయర్ ఎలక్షన్ డైరెక్ట్ పెట్టమని చెప్పండి, ఈ ప్రభుత్వాన్ని రెఫరెండం కింద డిక్లేర్ చేయమని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది ఈ ప్రభుత్వం చేసింది అభివృద్ధి కార్యక్రమమా లేదా అని. ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రేపు రెఫరెండం అని డిక్లేర్ చేయమని చెప్పండి. రాజకీయాల సన్యాసం తీసుకుంటూ మేయర్ అభ్యర్థి డైరెక్ట్ ఎలక్షన్ వాళ్ళు గెలిచినట్టయితే. ఒక్క నిమిషం నాగేంద్ర గారు, రవి గారు మాట్లాడతారు మీతో. నాగేంద్ర గారు నమస్తే. సారీ, నమస్తే రవి గారు, బాగున్నారా? ఇప్పుడు మీరు ఒక మాట సర్వే మీరు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి తక్కువ స్థానాలు ఇందులో వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్ దాని మంచి చెట్లు, విమర్శలు, ఏకపక్ష ధోరణి ఇవన్నీ ఒకటి. కానీ కాంగ్రెస్ పార్టీ మీ గురించి వచ్చినటువంటి వార్తలు కానీ, మొన్న జరిగినటువంటి కలహం కానీ, అంతకుముందు వచ్చినటువంటి విషయం కానీ, కాంగ్రెస్ పార్టీ ఇజ్ ఇట్ ఏబుల్ టు యాక్ట్ టుగెదర్? వాస్తవంగా ప్రత్యామ్నాయం ఎక్కడ పెట్టగలుగుతున్నారు చెప్పండి రవి గారు.
రవి గారు ఒక్క నిమిషం రవి గారు చెప్పండి. నేను మీరు చెప్పేదాన్ని ఏకీభవిస్తాను. కాంగ్రెస్ పార్టీలో భిన్నత్వం ఉంటుంది, భిన్నత్వంలోనే ఏకత్వం ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మీరు ఏం చెప్పారు, ఈ రోజు వీళ్ళు ఏదైతే డీలిమిటేషన్స్ ఏదైతే చేశారో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, ఎంఐఎంకు 40 నుంచి 45. రేపు ఎంఐఎం కూడా స్టేట్మెంట్ ఇస్తాడు, మేము అవసరం లేదు, ఏం మాట్లాడుతారో మీ సర్వే ఎక్కడ, మాకు 60-70 సీట్లు వస్తాయి, రేపు ఎంఐఎం రేపు పొద్దున స్టేట్మెంట్ వస్తుంది, మీరు చూడండి. రెండో పాయింట్ ఏంటి, వీళ్ళు ఎక్కడ పప్పులు కాలేశారు ఈ సోమేష్ కుమార్ పుణ్యం అని ప్రతి డివిజన్ లో 10 నుంచి 12,000 13,000 ముస్లిం మైనార్టీలు ఓట్లు వేశారు. ఏమైసారు చేశారు వీళ్ళు, ఎలా అజ్యూమ్ చేశారంటే ముస్లింస్ అంతా వన్ సైడ్ గా కేసీఆర్ కేసేస్తారు, టీఆర్ఎస్ పార్టీ కేసేస్తారని భ్రమలో ఉన్నారు. కానీ ఈ రోజు ఏం స్టేట్మెంట్ వచ్చింది వాళ్ళది, ఫైట్ బిట్వీన్ బీజేపీ టీఆర్ఎస్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఫైట్ బిట్వీన్ టీఆర్ఎస్ బీజేపీ కాదు, ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంటది. ఇవన్నీ కూడా ఏవైతే డివిజన్లలో 12-15 వేల ఓట్లు ఈ రోజు వీళ్ళు అంతా కూడా పోలరైజ్ చేసి ఒక డివిజన్ కంటే హైదరాబాద్ సిటీ అంతా ఒక సైడ్ చేసి ఓల్డ్ సిటీ మొత్తం అంతా ఎంఐఎంకి వచ్చే విధంగా వర్కౌట్ చేశారు. కానీ ఓల్డ్ సిటీలో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. న్యూ సిటీలో ఏవైతే 12-15 వేల ఓట్లు ప్రతి డివిజన్ వేశారో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నారు, ముస్లిం మైనార్టీలు మొత్తం పోలరైజ్ అయిపోయి కాంగ్రెస్ ఓట్లు వేస్తారు. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి ఈరోజు రవి గారు. ఎందుకంటే మీకు మాకు మీ కుటుంబానికి మనకి ఎప్పటి నుంచో సంబంధం ఉంది, ఇలా కొత్త కాదు, మీ బ్రదర్ మేము కలిసి ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తా ఉన్నాము. కానీ నేను ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను మీకు, ఈ రోజు ముస్లిం మైనార్టీల మీద అలా ఆధారపడి ఏమంటారు ఫ్రెండ్లీ ఫైట్. ఈ ఫ్రెండ్లీ ఫైట్ మేమైతే మేము చాలా అనుభవించాము. ఈ ఫ్రెండ్లీ ఫైట్ గురించి వీళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు. రేపు ఈ ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. ఈ ముస్లిం మైనార్టీ ప్రతి డివిజన్ లో ఏదైతే 15-16 వేల ఓట్లు వచ్చాయో కాంగ్రెస్ పార్టీకి పోలరైజ్ కాకపోతే తర్వాత ఇంకో ఛాలెంజ్ నాకు ఇస్తుతా ఉన్నాను ఈ ఎన్టీవీ ద్వారా. రేపు వీళ్ళకు టీఆర్ఎస్ కు నిజంగా వీళ్ళకి ఇంత ధీమా ఉంటే ఇన్ని అభివృద్ధి చేశామని చెప్పి హడావుడి చేస్తున్నారు కదా, ఈ మెయిన్ ఎలక్షన్ డైరెక్ట్ పెట్టమని చెప్పండి, దీని ఒక రెఫరెండం కింద డిక్లేర్ చేయమని చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తాను. నాగేంద్ర గారు ఈ డిమాండ్, ఈ సవాలు అంతా నాగేంద్ర గారు ఒక్క నిమిషం. కాన్వర్సేషన్ జరుగుతుంటే కాంగ్రెస్ వాదిగా ఇంట్లో కూర్చోలేక మాట్లాడతా ఓకే నాగేంద్ర గారు, ఈ సవాల్ బాగానే ఉంది, కానీ మరి మీరు పెట్టి ఉండాల్సింది కదా. మీరు అంతకుముందు డైరెక్ట్ ఫైట్ ఉన్నదాన్ని మీరు మార్చిందే మీరు కదా. పొరపాటు చేశాను, ఒప్పుకున్నాను, ఇది ఈ రోజే ఒప్పుకున్నాం, పొరపాటు చేశాం అది. కానీ ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, డైరెక్ట్ ఎలక్షన్ పెట్టమని చెప్పండి. లాస్ట్ టైం కూడా డైరెక్ట్ ఎలక్షన్ ఉన్నప్పుడు చాలా అవకతవకలు, ఎందుకంటే అప్పుడు ఈవీఎంస్ లేవు, ఈవీఎంస్ లేకుండా కాబట్టి తెలుగుదేశం పార్టీ దీంట్లో చాలా అవకతవకలు చేసింది అప్పట్లో. ఈవీఎం ఉంది కాబట్టి ఇక్కడ మ్యానిపులేషన్ జరగదు, ఎక్కడ పొరపాటు జరగదు కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. అభివృద్ధి మీద ఈ ప్రభుత్వానికి గ్రిడ్ వాటర్ అంటున్నారు, లేకుంటే ఇంకోటి అంటున్నారు, నేను కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. రైట్, బాగా చేశారు. ఎలక్షన్లలో ఓట్ల గురించి ఎట్లయినా ఓడిపోతున్న దాంతో కాంగ్రెస్ ఇక్కడ సుప్రీంకోర్టులో ఎన్నికలను అడ్డుకోవడానికి చెప్పి ప్రయత్నం చేస్తున్నది. ఎన్నికలను అడ్డుకోవడానికి ఇవాళ కూడా శశిధర్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇంకో 45 రోజుల తర్వాత చేయాలని చెప్పేసి అట్లా అన్న మీరు ముగ్గురు మాట్లాడినారు. ఇవాళ కూడా శశిధర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం కానీ వారు సుప్రీంకోర్టులో ఇవ్వడం కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి డబుల్ ఓట్ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ చెంప మీద కొట్టినట్టు ఈ సోమేశ్వర్ అనే ఆఫీసర్ తక్షణమే తొలగించండి. ఇతడు అన్యాయంగా 6 లక్షల ఓట్లు తీసేసాడని ఆరోపిస్తూ ఈ సోమేశ్వర్ ని పక్కన జరిపిన ఘనత మీది కాదా? చీఫ్ ఎలక్షన్ కమిషన్ అధికారులను పంపించి గ్రేటర్ హైదరాబాద్ అవకతవకలు జరిగినాయి, సీమాంధ్ర ఓట్లు ముస్లిం ఓట్లు తీసేసినారని ఆరోపించినది ఇంకా దాన్ని సమర్థించుకుని పెద్దవాళ్ళు మాట్లాడారు ఉంటే ఎట్లా సార్? మీరు చెప్తున్నారు హైకోర్టుకు పోయినామని. హైకోర్టుకు మేము హైకోర్టుకు పోయినాం, ఎలక్షన్ ఆపమని కాదు, ఓటర్కు న్యాయం చేయమని, ఓటర్లకు న్యాయం చేయమని పోతే హైకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ మధ్యలో వచ్చి న్యాయం చేసి 27 వేలకే ఓట్లకు కాపాడింది ఆ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్. లేకుంటే మా సీమాంధ్రలో సోదరులు అన్ని ఓట్లు పోయేది. మేము ఒకవేళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర మా శశిధర్ రెడ్డి పార్టీ గట్టిగా పోరాడుకుంటే మా ఓట్లన్నీ పోయేది. కానీ సీమాంధ్ర ఓట్లన్నీ నాగేంద్ర గారిని కంక్లూడ్ చేద్దాం. నాగేంద్ర గారు ఫైనల్ గా ఒక మాట చెప్పి ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఏదో కోర్టుకు పోయి ఎలక్షన్ ఆపాలని ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు.
అది పూర్తిగా అవాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలకు కానీ ఓటమికి కానీ గెలుపుకి కానీ ఎప్పుడు భయపడలేదు. కాంగ్రెస్ పార్టీ ఓటమి చూసింది, గెలుపు చూసింది. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతుందో మీరు ఒకసారి జియోగ్రఫికల్ గా కానివ్వండి, సైంటిఫికల్ గా చేయలేదు. ఇల్లు కేవలం ఆఫీస్ లో కూర్చొని గీతలు గీసుకొని ఈ డివిజన్ ఇలా ఉండాలి, ఈ డివిజన్ ఉండాలని చేశారు. అది టోటల్ గా రాజ్యాంగ విరుద్ధం. అది వీళ్ళు చేసిన పద్ధతి ఏదైతే రాజ్యాంగ విరుద్ధం. అది తర్వాత ఈ రోజు ఈ సర్వే ఎన్ని సర్వేలను రానివ్వండి, నేనేమంటున్నా డీలిమిటేషన్ ప్రాసెస్ తప్పుందని చెప్పాను, డిలీషన్ ఆఫ్ ఓటర్స్ తప్పుందని చెప్పాను. హౌస్ హోల్డ్ సర్వేలు చేశారు, డోర్ టు డోర్ సర్వే చేసిన తర్వాత 52% బీసీ రిజర్వేషన్ ఉందని చెప్పి అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. ఇదే సోమేష్ కుమార్ గారు డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి ఇమీడియట్ గా మళ్ళా కాదు అని చెప్పి 26% ఉందని చెప్పడంలో ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇవన్నీ తప్పుదాలు జరిగాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీదే కట్టుబడులుగా ఉంది. తర్వాత ఇంకోటి సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఈ రోజు ఇన్ని ఓటింగ్స్ పెట్టారు, ఎక్కడ చూసినా కూడా ఓటింగ్స్ ఏం పెట్టారు, సపోర్ట్ కేసీఆర్, సపోర్ట్ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి జిహెచ్ఎంసీకి పెట్టారు. జిహెచ్ఎంసీ ఏం చేస్తుందని యంత్రాంగం ఎప్పుడే కానీ ఒక పార్టీ యొక్క ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఒక్కరోజు పెట్టడానికి అవకాశం మేము ఉన్నప్పుడే దాన్ని జీవో తీసాము. ఎవరైనా ఏదైనా ఫంక్షన్ ఉంటే ఒకరోజు పెట్టుకోవాలి, 2వ రోజు తీయాలని. ఈ రోజు ఎక్కడ చూసినా ఏ మెట్రోపాలిటిక్ బిల్లర్ చూసినా కూడా వీళ్ళ రైలే ఉంది. కార్ ఎక్కడ పోయిందో కానీ రైలు ఎక్కువైపోయింది, కార్ తక్కువ అయిపోయింది. రైట్, ఓకే. రాజశ్రెడ్డి, మేము గత 6 నెలలుగా కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న యాక్ట్లో మేము ఎక్కడ కూడా దూర్చలేదు. ఇక్కడున్న బన్వర్లాల్ కానీ అక్కడ ఉంటే వారి మీద కూడా దాడి చేసి మొత్తం 2 సార్లు కూడా అఖిలపక్ష మీటింగ్ అయితే కూడా ఏ డూప్లికేసీ వచ్చినప్పుడు లేకపోతే షిఫ్టింగ్ ఆఫ్ ద హోమ్స్ వచ్చినప్పుడు కూడా ఇవి తీసేయాలని చెప్పేసి అందరం చెప్పిన తర్వాతనే చేసినాం. అయితే కొంతమంది నోటీసులు ఇవ్వక, కొంతమంది నోటీసులు ఇచ్చి జరుగుతున్న కార్యక్రమంలో ఉన్నట్లయితే దాన్ని కూడా మనం ఎక్కడ కూడా సమర్థించలే. ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మమ్మల్ని ఎక్కడ కూడా చిన్న మాట కూడా ఈ యొక్క ప్రభుత్వం తప్పుపట్టలే. రెండో విషయం, 20,000 ఇంతకుముందు ఒక దగ్గర డివిజన్లో ఉంటే ఒక డివిజన్లో 60,000 ఉన్నాయి. అశాస్త్రీయంగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేస్తే ఎల్లలు తెలియకుండా చేసినట్లయితే ఇవాళ 40,000 ఉండాలని చెప్పేసి ఒక శాస్త్రీయ పద్ధతిలో 150 డివిజన్లను 40,000కు మూడో విషయం ఇవాళ ఎన్ని హోర్డింగ్స్ పెట్టినాము, ఏం చేసినాం అనేది మిమ్మల్ని చెప్పుకోవడానికి మేము వద్దనట్లేదు. మేము 18 నెలలుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి చెప్పలే, ప్రభుత్వం మాటలు మాత్రమే చెప్పలేదు. కానీ రోజు హోర్డింగ్ పెట్టారనేది వారి విమర్శ. మేము 18 నెలలుగా మేము చేస్తున్న కార్యక్రమాలని ఎక్కడ కూడా ఎవరితో కూడా మేము ఎక్కడ చెప్పలే, చేతలు మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఖచ్చితంగా 18 నెలల తర్వాత కూడా ప్రజలందరూ అడుగుతున్నారు మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతున్నాయో అడుగుతున్నారని పెట్టారు. తెలవాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకోవడానికి ఏదైనా పెడతాం, మీరు కూడా పెట్టండి, మీరు కూడా పెట్టండి. పెట్టుకుంటే అలౌ చేస్తారు. రాజేశ్వర గారు, మీకు సూటికి అడుగుతున్నాను, గోదావరి వాటర్లో మీ పాత్ర ఏందయ్యా? 2008లో రాజశేఖర రెడ్డి గారు సీఎం, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఫౌండేషన్ మేము వేసినాం. 3,700 కోట్ల ప్రాజెక్టు. నీరు రాగానే నెత్తి మీద వేసుకొని ఓ అని కొడుతున్నారు. మీకేమైనా నైతిక హక్కు ఉన్నదా? ఇంత వద్దాలా? ఎప్పుడైనా మేము కూడా ఉన్నాం, పాత గవర్నమెంట్ ఏదైనా చేస్తే ఎస్ పాత గవర్నమెంట్ ఈ మంచి కార్యక్రమం చేసింది, దేనికి మేము సమర్థిస్తామని ఆ నోరే రాదా మీకు? దాంతో సహా ఏ పని చేసినా ఇప్పుడు అంటున్నారు వరల్డ్ లో ప్రపంచంలో లేనంత మంచి మెట్రో రైల్ అంటున్నారు. దానికి 6 నెలలు 18 months ఆగినందుకు దానికి ఖర్చులేవలే? ఎవరు బాధ్యతలే? ఎవరు ఎప్పుడు మీకు అడ్వైజ్ ఇచ్చినారా ఈ అలైన్మెంట్ మార్చమని? ఇప్పుడు ఎవరు అడ్వైజ్ ఇచ్చిరా ఇది మంచిది చెప్పమని? ఇలాంటి పనికి వాళ్ళలో అడ్వైజర్లు పెట్టుకొని రాష్ట్రానికి ఇలా బ్యాక్ కరప్ట్ చేసినారు. గ్రేటర్ హైదరాబాద్ మస్ట్ సిటీ అవార్డు పోయింది. ఎవరి తరఫు నుంచి పోయింది? మస్ట్ సిటీ అని కేంద్రంలో లేదు, ఇంటర్నేషనల్ లేదు, నేషనల్ నుంచి పోయింది హైదరాబాద్ పేరు. సాలార్ జంగ్ మ్యూజియం పోయింది, గోల్కొండ ఫోర్ట్ పోయింది, చార్మినార్ పోయింది. ఏం సాధించినారు? కటౌట్లు పెడుతున్నారు. ఆ కటౌట్ లో కూడా నిజమేనే కాదు, ఒకటి ఢిల్లీ ఫోటో ఉంది, వేరేదని టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ వేరే మ్యాగజైన్స్ లో వచ్చినాయి. ఇంత కూడా టూ మచ్ చేయకండి. మీరు ఈ హైదరాబాద్ గ్రేటర్ అభివృద్ధికి 1,000 వికెట్ కేవలము నేను సర్వే మీద చెప్తున్నాను, భయంతో ఉన్నారు జనం.
ఏం చేస్తారో ఈ మీడియాకే బంద్ చేసినాడు ఈయన, ఎలక్ట్రానిక్ మీడియా చేసినారు. ఎవడన్నా ఒక ఒక్క నిమిషం ఆగండి, ఆగండి, 15 దినాలు జైల్లో పంపించినాడు వరంగల్లో. ఇవి అన్ని చరిత్ర మీద ఉంది కాబట్టి జయం భయమేనో ఎలక్షన్ నాడు బ్యాలెట్ పేపర్ ఏదో వస్తుందో మీరు అన్నారు. రాజేశ్వర్ గారు మీకు డైరెక్ట్ అడుగుతున్నాను, ఏమన్నారు? ఇదే నల్గొండ ఎలక్షన్ లో మీ జగదీశ్వర్ రెడ్డి అన్నారు రాజీనామా చేస్తా. ఎవరు చెప్పిండ్రు? ఏమైతే మేము ఛాలెంజ్ చేసినాం. ఈ సీట్ మేము గెలిపేకుంటే ఐ విల్ రిజైన్ అన్నాడు. రిజైన్ చేయండి అట్లా భయం చేసి మేము అహంకారంగా మాట్లాడడం కానీ లేకపోతే అసభ్య పదజాలం కానీ మేము ఎలక్షన్ లో వరంగల్ ఎలక్షన్ లో కూడా చెప్పినాం, మేము ప్రజలకు అన్యాయం జరిగితే ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మమ్మల్ని శిక్షించండి అని చెప్పినాం. అదే పాజిటివ్ గా. ఇవాళ కూడా గోదావరి నీళ్ళు అని చెప్తున్నారు. ఇక్కడ గోదావరి నీళ్లు కావాలన్నా కృష్ణా నీళ్లు కావాలని చెప్పేసి మేమందరం కూడా ఇది ఒక డెవలప్మెంట్ ప్రాసెస్. అంత ముందు కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ కంటే ముందు తెలుగుదేశం ఉన్నది, అంత ముందు కాంగ్రెస్ ఉన్నది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈ 18 నెలల్లో దానికి కావాల్సిన డబ్బుల్ని కేటాయించి ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి తొందరగా చేసి ఈ ఎండాకాలంలో ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో తీసుకొచ్చింది వాస్తవం కాదా? మీరు ఎస్ఎల్బిసిని ఒక్కనే ఎగ్జాంపుల్ ఎస్ఎల్బిసిని 30 ఏళ్ల కింద మొదలు పెట్టారు. తెచ్చినామని చెప్తే దీనికి అభివృద్ధి చెప్తారా? అనేక ప్రాజెక్టులు ఇతర ప్రభుత్వాల్లో మొదలైనా కూడా ఇప్పటిదాకా కంప్లీట్ కాలేదు. ఇవాళ గోదావరి ప్రాజెక్ట్ ను ఎవరు మొదలు పెట్టినా దాన్ని కంప్లీట్ చేయడానికి మేము కృషి చేసినాం. ఇవాళ నీళ్ళు వచ్చినాయి. అట్లానే ఎస్ఎల్బిసిని 30 ఏళ్ల కింద మొదలు పెట్టిన ఎందుకు కంప్లీట్ కాలే? మరి ఇంకోటి చెప్పారు, నల్లగొండ జిల్లాలో మీరు గెలవకపోతే మీరు చేస్తామని మేము ఎక్కడ మేము ఛాలెంజ్ చేయలేదు. ఛాలెంజ్లు చేయడము, అసభ్యంగా మాట్లాడడం అది వారికి తగింది తప్ప మేము దాన్ని ఒక ఛాలెంజ్ తీసుకొని మేము జగదీష్ రెడ్డి గారు ఆశా వర్కర్లను ఉద్దేశించి ఏం కామెంట్ చేశారు? మీరు రికార్డ్ స్టేట్ చేయండి. ఆంధ్ర కుక్కలు పంపిస్తే స్టేట్మెంట్ ఉంది. ఆశా వర్కర్లు వస్తే మిమ్మల్ని ఎక్కడి నుంచి తరుగుతారు, కొంతమంది ఆంధ్ర కుక్కలు పంపిస్తే వచ్చారని భాష. ఏందండి? ఎవరు మాట్లాడినండి? చెప్పండి. చెప్పండి. హౌస్ లో కాదు. ఒక్క నిమిషం దీని సమాధానం చెప్తాను. చెప్పండి. జగదీశ్వర్ రెడ్డి గారు నేను కలిసి గన్పూర్ కాన్స్టిట్యూషన్ లో తిరుగుతున్నప్పుడు జఫర్గఢ్ ఏరియాలో వాళ్ళందరూ అడ్డు వచ్చినప్పుడు అప్పటికే 3 సార్లు అడ్డు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడి చెప్పినాం, ఈ ఆశా వర్కర్ల వరకు మనదే సమస్య కాదు. అది పెద్ద ఇష్యూ కాదులేండి, అది పెద్ద ఇష్యూ కాదులేండి. ప్రభాకర్ గురించి మాట్లాడేటప్పుడు అది కరెక్ట్ కాదని ఆ రోజుల్లోనే ఖండించారు. మీరు ఖండించారు అప్పుడు, అప్పుడే ఖండించారు. వదిలేసేయండి. అది పెద్ద ఇష్యూ. నేనే మీ తరఫున చెప్పా కదా, నేనే మీ తరఫున చెప్పా కదా. చెప్పే ఖండించారు. నేనే మీ తరఫున చెప్పా కదా. వదిలేసేయండి. ప్రభాకర్ మీరు అడుగుతారు, మీరు అడగచ్చు, తప్పు. ఓకే ఒక్క నిమిషం ప్రభాకర్. రైట్, గుడ్. మీరు ఖండించారు. ప్రభాకర్ ఒక్క నిమిషం ప్రభాకర్ గారు. ఇప్పుడు ఇది జరుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కూడా కాదు, పార్లమెంట్ ఎన్నికలు కూడా కాదు. అది లక్షల ఓటర్లని తొలగించారని చెప్పని ఈసీనే గ్రహించింది. ఓకే, ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒక స్పెషల్ కమిషన్ వచ్చి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. స్టేట్ ఈసీ కాదు, సెంట్రల్ ఈసీ కూడా క్లీన్ చిట్. అదే చెప్పొస్తున్నా. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక స్పెషల్ టీం ని పంపించిన తర్వాత ఈ తప్పిదాలన్నీ ఏందని చెప్పని ప్రస్తావించాల్సి వచ్చింది. ఒక స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు జరుగుతూ ఉంటే లక్షల ఓట్లు తొలగించాలన్నా, దానికి ఒక కమిషన్ రావాలన్నా, కమిషన్ వచ్చినాక తప్పులు పట్టాలన్నా, తప్పులు పట్టినాక వీటి సంగతి తేల్చండి అని చెప్పాలన్నా, అటువంటి పరిస్థితి రావాలన్నా అండి. తర్వాత రెండోది, ఈ జనాభా, ఈ ఓటర్లు తారతమ్యాలు చాలా ఉన్నాయి, దీన్ని మార్చండి అని కోర్టు చెప్పింది. కోర్టు చెప్తే ఈ ప్రభుత్వం 200 చేస్తామని చెప్పని అఫిడవిట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత రాజకీయ 200 డివిజన్లు చేస్తామని తర్వాత రాజకీయంగా ఈ ప్రభుత్వం మళ్ళీ 150కి ఎంఐఎం కొరకు కన్ఫైన్ అయ్యి మళ్ళీ దాన్ని మార్పులు చేర్పులు చేసింది. కనబడుతున్నటువంటి ప్రతి అంశంలో కూడా, పరిపాలనకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా రాజకీయ కోణమే తప్పించి ప్రజల యొక్క కోణం గాని, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు గాని ఆలోచించడం అనేది ఒక్క నిమిషం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు ఉన్నారు. ఒకసారి రవి గారు మాట్లాడిన తర్వాత వివేక్ గారు మాట్లాడతారు. రవి గారు.
ఇప్పుడు ఈ సర్వే ఇదంతా చూస్తుంటే సాధారణంగా ఉన్న అభిప్రాయం కంటే టీఆర్ఎస్కు కొంత అనుకూలత పెరుగుతుందనే ఒక సాధారణ అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో గతంలో 3 స్థానాలు మాత్రమే తెచ్చుకున్న ఒక పార్టీ మొత్తంగా ఒక్కటే అధికారంలోకి వచ్చేటంత పరిస్థితి ఇంత తలకిందులయ్యే మార్పు ఉంటుందా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. అప్పుడు 22% ఓట్లు వాళ్ళకి వచ్చాయి. ఆ 22% ఓట్లు మరింత సంఘటితం అయిపోయి వాళ్ళు పైగా రాజకీయంగా ఒక 5 మందిని ఫిరాయింపజేయటం అనండి, ఇలా చేర్చుకోవడం అనండి, ఇవన్నీ కూడా అయితే వారు అనుకుంటున్నంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందని అనుకోండి. వాజ్పేయి అలా అనుకునే దెబ్బతిన్నాడు వాస్తవంగా. ఫీల్ గుడ్ ఇండియా షైన్. నేను అంటుంది ఏంటంటే ఫీల్ గుడ్ అనేది వాస్తవంగా గుడ్ వేరు, ఫీల్ గుడ్ వేరు. ఈ ఫీల్ గుడ్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు, ప్రజలు ఫీల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఒకటి వాస్తవం, టీఆర్ఎస్ పట్ల అనుకూలత అంతకు ముందు కంటే పెరిగింది. 2009లో అసలు ఎన్నికల్లోనే పాల్గొనని పార్టీ ఇప్పుడు ప్రధానమైన శక్తిగా టీఆర్ఎస్. దీన్ని కేసీఆర్ గారు సర్వశక్తులు పెట్టడం అనండి, ఇది హైదరాబాద్ గెలవకపోతే మిగిలినటువంటి తెలంగాణను పాలించడానికి కావాల్సిన ఆ నైతిక రాజకీయ పట్టు అది ఉండదని అనే కారణాల వల్ల అవన్నీ కూడా ఫలిస్తున్నట్టు, కొంతవరకు ఫలిస్తున్నట్టు భావించవచ్చు. చాలాసార్లు యుద్ధంలో మన బలం కంటే ప్రత్యర్థుల యొక్క బలహీనత ఎక్కువగా దోహదం అవుతుంటుంది. ఓటుకు నోటుతో మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ ముందుగానే కాళ్ళు చాపి చేతులు ఎత్తేయడం అనేది కూడా దీనికి చాలా వరకు కారణమైంది. 10 ఏళ్ల పాటు ఉంటుంది అనేది కాదు సార్, 2 ఏళ్ళ మొత్తం జూన్కి అంతా వెళ్ళిపోయి ఈ స్థితికి కదా. దీని అంతట్లో తెలుగుదేశం పార్టీ పెద్ద సూత్రబద్ధంగా ఏదో ఉంది పద్ధతి అని కూడా మనం ఏం చెప్పలేం. వాళ్ళ రాజకీయ అవసరాల వల్ల వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ యొక్క కలయిక. బీజేపీ పరిస్థితి మనం చూస్తే కూడా అప్పుడు మోడీ చాలా ప్రభంజనంగా ఉన్నది కాస్త బీహార్ పోయి, నేను మొన్న రాసా, పాత రాజధాని పాటలీపుత్రం మొదటి రాజధాని, ప్రాచీన రాజధాని, ఆధునిక రాజధాని ఢిల్లీ, 2 చోట్ల కూడా బీజేపీ. స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళు చాలా చోట్ల దెబ్బతిన్నారు. అంటే బీజేపీ ప్రభంజనం. గుజరాత్లో కూడా, గుజరాత్లో, ఛత్తీస్గఢ్లో పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ తెలుగుదేశం కలయిక సీమాంధ్ర ఓట్లు లేకపోతే బీజేపీ మోడీ ఫీల్ గుడ్, అప్పుడు మోడీ ఫీల్ గుడ్, మోడీ ఫీల్ గుడ్ సీమాంధ్ర కలిసి వస్తుంది అన్నది కాస్త ఆ వాతావరణం కూడా. కాంగ్రెస్ అండి, ముఖ్యంగా కాంగ్రెస్ గతంలో 1 స్థానం కూడా గెలుచుకోలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు చాలా అనైక్యంగా ఉన్నారు. ఏం విశ్వసనీయత? అసెంబ్లీలో, కార్పొరేట్ లో ఓకే. కాబట్టి కాంగ్రెస్ బలహీనం అవడం కూడా ఒక ముఖ్యమైన కారణం. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ చేసినా, ఇప్పుడు కేసీఆర్ గారు చేసినా, మేము ఇది కానుక ఇచ్చాం, మేము ప్రజాన్ని ఏం చెప్తుంది ఏంటంటే గోదావరి జలాల దగ్గర నుంచి అన్ని కూడా ఒక నిరంతర ప్రక్రియ. వివేక్ గారు మాట్లాడండి. వివేక్ గారు సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఓకే మాట్లాడండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఒకటి, టీఆర్ఎస్ పార్టీకి నిజంగానే గ్రేటర్ హైదరాబాద్ లో 75-80 స్థానాలు వచ్చే నమ్మకం, విశ్వాసం అనుకుంటే ఇతర పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అంటే మా పార్టీకి చెందిన కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేని హైదరాబాద్ నగరంలో ఎందుకు ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుందో మొదటి నుంచి కూడా ఒకటి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, మరి గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్స్ తో పాటు 60 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు మనకి. ఆ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ని అంటే ఒక పెంచుకోవడానికి మొన్న ఎమ్మెల్యేలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్సీలు కానివ్వండి, ఇప్పుడు మొన్న 12 మంది జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ వార్డు మెంబర్తో గెలిచినటువంటి ఎమ్మెల్సీలను కానివ్వండి, ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చినారు ప్రభుత్వం 2-3 రోజుల క్రితం. ఎప్పుడైనా సరే నామినేషన్ వేసేటప్పుడు వారికి ఎక్కడైతే ఓటు ఉంటుందో అక్కడనే వారికి స్థానిక సంస్థలో ఓటు హక్కు ఉంటుంది. వారందరినీ కూడా ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి ఓటు హక్కు కల్పించి 45 పెంచుకున్నదండి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పాలి. అమెండ్మెంట్ 2 days గా తీసుకొచ్చినారు. అంటే ఈ రకంగా హై హ్యాండెడ్ పవర్ అంటే ప్రెస్టేజియస్ గా తీసుకొని ప్రభుత్వం అన్ని శక్తులు చేయాలండి, తప్పకుండా చేయాలి, గెలవాలని ప్రయత్నం చేయాలి. అట్ ద సేమ్ టైం పనులు, వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కూడా ప్రజలు చూస్తారు. అంటే అవన్నీ కప్పుపుచ్చుకునే విధంగా ఏదేమైనా సరే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ప్రయత్నం మరి మొదటి నుంచి కూడా చేస్తా ఉన్నారు. ఇది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ముఖ్యమైన విషయం ఇంకొకటి అండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిది కానివ్వండి, మంత్రులది కానివ్వండి, గత 18లో ప్రామిసెస్ గురించి కానివ్వండి, వారి అభివృద్ధి గురించి కానివ్వండి, అన్ని చాలా. దానితో పాటు నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా ఉన్న పరిస్థితులు మాట్లాడుతున్నా కేటీఆర్ చూస్తా ఉన్నాం. మన ఉప్పల్లో వీ హ్యావ్ టు టేక్ దిస్ ఇంటూ కన్సిడరేషన్ అండి. ఉప్పల్లో ఒక ప్రభుత్వ ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ లో దాన్ని ఏ రకంగా అంటే దిగజారిన విధంగా ఒక పార్టీ కార్యక్రమంలో గతంలో తెలుగుదేశం పార్టీని తిట్టుకుంటూ గట్రా ఉప్పల్లో దేవేంద్ర గారు కంచుకోట అండి, దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసి అక్కడ అంటే ప్రజలు ఓడుకుంటే తిరగబడరండి కేటీఆర్ గారు.
ప్రభాకర్ గారిది కదా కంచుకోట. నేనేమంటున్నా అంటే కొమ్మినేని గారు, అభివృద్ధి ఏమి చేయలేదు గతంలో అంటే ఖచ్చితంగా ప్రజలు అడుగుతారండి. ఇప్పుడు అడుగుతారు, ఆ స్థాయిలో అక్కడ చాలా అభివృద్ధి జరిగింది. ఈ రకంగా అంటే వాస్తవంగా ఒక విషయం అండి, ఇంకొకటి కూడా, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదు. సరే, మీరు పోటీ చేస్తే ముందుకు వచ్చి ప్రభుత్వం పథకాలు తీసుకోండి, గెలుస్తాను ప్రయత్నం చేయండి. కానీ మీరు ఒకటి కొమ్మిగా ముఖ్యమైనది, అవినీతి చేస్తే ప్రజలు సహిస్తారు, అప్రజాస్వామ్యంగా వివరిస్తే ప్రజలు గమనిస్తారు, దాన్ని సహిస్తారు. మీరు ఏదైతే చేస్తే కానీ అహంభావంతో ముందుకెళ్తే మాత్రం ప్రజలు సహించరు. జవాబు ఉంటుందండి. రైట్, ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి షబ్బీర్ అలీ గారు వెళ్దాం. షబ్బీర్ గారు, ఒక కీలకమైన పాయింట్, గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాని కాంగ్రెస్ మరి ఎట్లా పుంజుకుంటుందని మీరు అనుకుంటున్నారు షబ్బీర్ గారు? కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ సీట్ రాలేదు, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు. లాస్ట్ టైము తెలంగాణ మేము ఇచ్చినాము, తెలంగాణ విభజన చేసి ఆంధ్రాలో 2 రాష్ట్రాలు చేసినారని సీమాంధ్ర ప్రజలు కోపంతో ఉండే. మా 10 years పాలనలో ఈ లాస్ట్ టైంలో ఈ 1-2 yearsలో అభివృద్ధి జరగలేదు. ఒకటి, ముస్లిం మైనారిటీస్లో కిరణ్ కుమార్ రెడ్డి, అక్బరుద్దీన్, అసదుద్దీన్ వేసుకు జైల్లో వేయించినాడు. మన మైనారిటీస్ అని కొంతమందికి ఉండే. అట్లా రకరకాల దాంట్లో మేము ఎఫెక్ట్గా చేయలేకపోయిన విషయం వాస్తవం. కానీ ఇవాళ ముస్లిమ్స్కు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు. ముస్లిమ్స్కు పాలేరు ఎన్కౌంటర్తో వాళ్ళు దూరం ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి అంత ఈజీగా లేదు. అలాగే ఆంధ్ర ప్రజలు కూడా గమనించినారు. మేము చంద్రబాబు నమ్ముకుంటే చంద్రబాబు గారు ఓట్ ఫర్ నోట్లో అమ్ముడు పోయినాడు. ఇక మా నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఉంటేనే బాగుంటుందని నాకున్న సమాచారం ప్రకారంగా ఇవాళ ముస్లింస్ లో పెద్ద ఎత్తున మార్పు ఉంది. మెజారిటీ కాంగ్రెస్ గుడ్. ఒక్క నిమిషం, కేటీఆర్ గారు నమస్కారం అండి, బాగున్నారా? శుభాకాంక్షలు. ఫస్ట్ మీకు శుభాకాంక్షలు. చెప్పండి, మీరు మన ఈ సర్వే ఫలితాలు చూశారు కదా, మిగతా పక్షాలు సహజంగానే వ్యతిరేకిస్తున్నాయి. ఆ అంశం మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇప్పుడే మాది ఒక 11 గంటల ఆల్మోస్ట్ సుదీర్ఘ మ్యారథాన్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇప్పుడే బయటకు అడుగు పెట్టంగానే ఈ న్యూస్ తెలిసింది. మేము మొదటి నుంచి చెప్తా వస్తుంది ఒకటే సార్. ఇప్పుడు మేము గతంలో నేను ఒక 3 సర్వేలు మేము చేశాము. ఆ సర్వేలో కూడా ఇట్లాగే ఉన్నది వాతావరణం. అంటే దానికి కూడా రకరకాలుగా విపరీత భాషలు కూడా చెప్పారు. కానీ ఎన్టీవీ నెల్సన్ ఇప్పుడు దాకా నాకు గుర్తున్నంత వరకు 2009, 2008లో కూడా మేము ఆనాడు ఉప ఎన్నికలు పోయినాడు కానీ 2009 సాధారణ ఎన్నికల్లో కానీ తదనంతరం జరిగిన ఎన్నికల్లో కానీ ఎన్టీవీ నెల్సన్ ఎప్పుడు ప్రెడిక్ట్ చేసినా అది వాస్తవమైంది. కాబట్టి మేము ఓడిపోయిన నాడు, మేము ఆనాడు గెలవని నాడు కూడా మీ ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. ఈ రోజు మరి జిహెచ్ఎంసీకి పోతున్న క్రమంలో కూడా కరెక్ట్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీ ఎన్టీవీ నెల్సన్ సర్వేకి ఆ విశ్వసనీయత అనేది నేను ఈ రోజు చెప్పడం కాదు, ట్రాక్ రికార్డ్ ఉంది. కాబట్టి వాస్తవం అవుతుంది అనేది ఒకటి. రెండోది, డెఫినెట్ గా ఇతర సంస్థలతో మేము చేయించిన సర్వేలు కానీ ఇతరత్ర ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేలు కానీ వాటికి సరిపోతుంది ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మాకు ప్రజల మూడ్ చూసినా, అల్టిమేట్ గా పార్టీలో చేరికలు చూసినా, ఏ రకంగా చూసినా డెఫినెట్ గా ఇది వాస్తవాన్ని ప్రతిబింబిస్తుందని నేను అంటాను. అంటే అట్లా కాదు, ఇక్కడ అడుగుతారు, మీరు మాట్లాడతారా? మాట్లాడండి రవి గారు. నమస్తే అండి, తెలపల్లి రవి నుండి. మాట్లాడండి. నమస్తే రవి గారు. బాగున్నారా? మొత్తాన్ని శిల్పారామంతో మొదలుపెట్టి హైదరాబాద్ను శిల్పంలాగా మీ నాయకత్వాన్ని చెక్కుతున్నారు. ఇప్పుడు ఒకటి సర్వే, మీరు కూడా 80 స్థానాలు వస్తాయని చెప్పారు. దీంట్లో నిజానికి 85 దాకా చూపిస్తారు. 70 నుంచి 80. గతసారి హైదరాబాద్లో ఉన్న బలానికి దీనికి చాలా తేడా, చాలా రెట్లు పెరిగితే 22% ఓట్లు మీకున్నాయి. ఇంత పెరుగుదల ఈ పరిపాలనా కాలం అంటే యాంటీ ఇన్కంబెన్సీ లేకపోగా ఒక ప్రో ఇన్కంబెన్సీ ఉంటే తప్ప రానటువంటి ఒక పరిస్థితి అదే వస్తుందని ఆశించవచ్చు మీరు ఈ సర్వే ప్రకారం. రెండో మాట ఏంటంటే విశ్వనగరం అని మీ నాయకత్వంలో ముఖ్యంగా విశ్వనగరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేనే విశ్వనగరం చేశాను అన్నప్పుడు కాదు, నిజాం కాలం నుంచి విశ్వనగరం అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ విశ్వనగరం చేయాలనే మాట మళ్ళీ మనం వింటూ ఉన్నాము. అంటే ఇది ఒక ఊతపదంలాగా మారుతుంది అనేది చివరి మాట నేను అడిగేది. అంటే సదుపాయాలు ఒక్క మాట పౌర సదుపాయాలు వీటి విషయంలో కూడా ఇదే ప్రశ్న. పౌర సదుపాయాలు తర్వాత స్థానిక అంశాలు వీటిని మినహాయించి ఈ హైటెక్ దీంతోనే విశ్వనగరం అవుతుందని నా ప్రశ్న. చివరిది, సీమాంధ్ర తెలంగాణ ప్రజలని ఆ పద్ధతిలో హైదరాబాద్ ప్రజలు చూడక్కర్లేదు, హైదరాబాదీలు ఇప్పుడు చూపిస్తున్నటువంటి సుహృద్భావంతో ఎన్నికల కోసమని కొంతమంది, నేను ఏకీభవించట్లేదు దాంతో. కానీ అదే సమయంలో సుహృద్భావాన్ని కొనసాగించడానికి
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకునేటటువంటి చర్యలు ఈ వాతావరణాన్ని మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయా? ఈ 3 ప్రశ్నలు. రవి గారు, నేను ముందుగా మీకు ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను. మీరు కానీ గతంలో కొమ్మినేని గారు కానీ చర్చల్లో చాలా సార్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం చాలా భావోద్వేగపూరితమైన పరిస్థితులు మనం గమనించాం. ఆనాడు తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగేవి, రకరకాల పరిస్థితులు ఉండేవి. ఆనాడు చాలా విపరీతమైన పరిస్థితుల మాట వాస్తవం. ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ చెప్పిన మాట ఒకటే. ఈ రోజు మీరు అంటా ఉన్నారు, మేము అంటా ఉన్నాం, మీరు విశ్వసించండి అని చెప్పాము. ఆనాడు ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటాం రేపటి రోజున అని చెప్పాము. ఆనాడు 2014లో మా ప్రత్యర్థులు మా మీద విషయం చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా. టీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే సీమాంధ్రుల మీద దాడులు జరుగుతాయని, అసలు రాష్ట్రేతరులు ఎవరిని కూడా హైదరాబాద్ లో ఉండనివ్వరని ఆనాడు చాలా రకాల ప్రచారాలు చేశారు. కాబట్టి కొంత ఆ ప్రచారాన్ని అప్పుడు ప్రజలు విశ్వసించడం వల్ల మీరన్నట్టుగా 22% ఓట్లు వచ్చినాయి. కానీ ఈరోజు తెలంగాణ ప్రజల ముందు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల ముందు గడిచిన 18 మాసాల టీఆర్ఎస్ పాలన సజీవ సాక్ష్యంగా ఉంది. వారికి ఇంకెవరో చెప్పాల్సిన పని లేదు. ఈ 18 మాసాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏ రకంగా వ్యవహరించింది అనేది వారి స్వానుభవం ఇది. ఇంకెవరో చెప్తే వచ్చేది కాదు, ఇంకెవరో ప్రచారం చేస్తే వారు నమ్మడానికి కాదు. కాబట్టి ఆ అనుభవపూర్వకంగా వారు తెలుసుకున్నది ఏమిటంటే, అద్భుతంగా 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఎండాకాలంలో కూడా విద్యుత్ కోతలు లేకుండా చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అదే రకంగా శాంతి భద్రతల విషయంలో ఎవరూ ఊహించని విధంగా నిన్న డిసెంబర్ 31 జరిగింది కదండి. ప్రతిసారి డిసెంబర్ 31 తెల్లారి పేపర్ చూస్తే ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అయిందని, గొడవలు అయినాయని రకరకాలుగా ఉండేది. ఇక్కడ మొట్టమొదటిసారిగా శాంతి భద్రతలు ఎంత పటిష్టంగా ఉన్నాయంటే డిసెంబర్ 31 నాడు 0 ఇన్సిడెంట్, డిసెంబర్ 31. అదే రకంగా చాలా రంగాల్లో పెట్టుబడులు ఆగిపోతాయన్నారు. ఒక గూగుల్ వచ్చింది, అమెజాన్ వచ్చింది, ఊబర్ వచ్చింది, భూముల ధరలు పడిపోతాయన్నారు. ఇవన్నీ అనుమానాలు పటాపంచలైనాయి. కాబట్టే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజా మద్దతు వెల్లువెత్తుందని నేనంటాను. అదే రకంగా మంచినీళ్ళ సమస్యకు సంబంధించి కాదు. ఇప్పుడు మీరు మాట అన్నారు విశ్వనగరం అని. నేనేమంటా అంటే విశ్వనగరం కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు విశ్వనగరంగా హైదరాబాద్ ఉందని ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ఇంకా ఫుట్పాత్ల మీద జనాలు పడుకునే పరిస్థితి చలికాలంలో ఉన్నప్పుడు ఆ నగరాన్ని పట్టుకునే ఎవరైనా విశ్వనగరం అంటే అమాయకులు అవుతారు తప్ప ఇంకోటి కాదు. మేము చెబుతున్నది హైదరాబాద్ ఒక విశ్వనగరంగా ఎదగడానికి అన్ని హంగులు ఉన్నాయి. ఇన్ని రోజులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పరిపాలన కానీ సరిగా జరగలేదు. ఒక 5 ఏళ్ళు హైదరాబాద్ మా చేతుల్లో పెడితే 50 ఏళ్లలో మా ప్రత్యర్థులు చేయలేని పనిని మేము చేసి చూపెడతాం ఆ అభివృద్ధిని 5 ఏళ్లలో అని హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. అది విశ్వసిస్తున్నారు కాబట్టి. ఒక్క నిమిషం దయచేసి లైన్లో ఉండండి కేటీఆర్ గారు. ఒక్క నిమిషం షబ్బీర్ గారు కూడా మీతో ఇంటరాక్ట్ అయితే ఇంకా బాగుంటుంది. షబ్బీర్ గారు, మీరు వారు చెప్పిన మాటలు విన్నారు కదా, చాలా డైరెక్ట్గా చెబుతున్నారు. గతంలో జరగని దానికంటే మేము భిన్నంగా చేస్తున్నాం. ఐటీ తదితర అంశాలన్నింటినీ కూడా వారు విశ్వనగరంగా ఎట్లా చేస్తుంది వివరించారు. మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఆయన అంత కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు కేటీఆర్ గారు. మీరేమంటారు షబ్బీర్ గారు? కేటీఆర్ గారికి డైరెక్ట్ అడుగుతున్నాను. గోదావరి దగ్గర పోయినారు, గోదావరి పైపులకి నీళ్ళు వేసుకున్నారు, నెత్తి మీద వేసుకొని ఓ మేము తెచ్చినాం అన్నారు. కనీసం నైతిక బాధ్యత ఉంటే పోయిన ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసింది. ఎందుకంటే ఫౌండేషన్ పెట్టినప్పుడు యాజ్ ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను కూడా ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చడంలో పెద్దగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నా పాత్ర కూడా ఉంది. కానీ అది చెప్తలేరు, మేము తెచ్చినాం అంటున్నారు. ఇవాళ నేను అడుగుతున్నాను, 18 monthsలో 300 ఇల్లు కట్టించి 1,20,000 ఇళ్ళు ఇస్తామని మీరు బోగస్ ప్రచారం చేసి 20 రూపాయలకు ఒక ఫామ్లు అమ్ముతున్నారు. కలెక్టర్ వచ్చి, రంగారెడ్డి కలెక్టర్ స్వయంగా చెప్పినారు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు లేదు. కానీ ప్రతి ఆఫీస్లో ఇగో వచ్చే. నేను మీకు చెప్తున్నా కేటీఆర్ గారు, ఇప్పటికే 6 చోట మీరు వేసిన ఫౌండేషన్లో 22లో 6 ఫౌండేషన్లో మీ శిల్ప ఆ కార్యక్రమంలో తీసేస్తున్నారు. ఎందుకంటే మాకు అద్దురా బాబు 2 బెడ్రూమ్లని. అలాంటిది మీ క్రిస్టియన్ భవన్ ఏమైంది, మీరు బంజారా భవన్ ఏమైంది, మొన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ మీరు 1 year 8 daysలో మీకు ఇచ్చేస్తామని చెప్పింది. 1 year అయిపోయిన ఎగ్జిబిషన్ గ్రౌండ్ హైదరాబాద్ నుమాయిష్ మైదాన్కు ఆ ల్యాండ్ పేపర్స్ ఇవ్వలేకపోయినారు. ఇట్లా నోటికి వచ్చినట్టు చెప్తూనే ఉన్నారు. సరే, కొన్ని దినాలు ప్రజలు నమ్ముతారు, మేమేం చేయలేం. కానీ మా బాధ్యత ఉంది, మేము ప్రజల దగ్గర వాస్తవాలు చెప్పడం. ఇక గెలుపుడు ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడున్న సర్వే విషయంలో 2 early సర్వే ఉంది. ఇంత తొందరగా రిజర్వేషన్ నేను ఒకటే అంటాను, ఈసారి మాకు మంచి మెజార్టీ వస్తుందని ఊహిస్తున్నాం. షబ్బీర్ అలీ గారు వారి పార్టీ తెలంగాణను కూడా మేమే తెచ్చామని చెప్పారు. కానీ ఏమైంది? తెలంగాణ ప్రజలు ఏం తీర్పిచ్చారు? గోదావరి జలాలు మేమే తెచ్చామంటారు. ఇప్పుడు వారిని గట్టిగా అడిగితే హైదరాబాద్ కూడా మేమే కట్టామంటారు. కాబట్టి హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు వారు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ చైతన్యవంతులు.
డెఫినెట్ గా ఎవరు ఏమిటో, ఎవరు ఏం చేశారో, 60 ఏళ్లలో వారు చేయగలిగింది ఏమిటో, 18 నెలల్లో మేం చేసింది ఏంటో ప్రజల ముందే ఉంది. అల్టిమేట్ గా ఈ రోజు ఈ వాదోపవాదాలు ఎందుకు? నెల రోజుల లోపల ఎలక్షన్లు పూర్తి కాబోతా ఉన్నాయి. నెల రోజుల లోపల హైదరాబాద్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అంత నమ్మకం ఉంటే 900 హోర్డింగ్స్ ఎందుకు పెట్టుకున్నారా? 9000 హోర్డింగ్స్, జనము పైసలంతా మీరు రాళ్ల పైసలు, రాజుల పైసలు, రాళ్ల కన్నా అన్నిగానే హోర్డింగ్స్ ఎందుకు సార్ మీకు? నేను ఒకటే ప్రజలు చూస్తున్నారు కదా, 9000 హోర్డింగ్స్. కేటీఆర్ గారు సమాధానం చెప్పండి, అన్ని హోర్డింగ్స్ ఎందుకు పెట్టారని అంటున్నారు కేటీఆర్ గారు. మేము పని చేసినప్పుడు చెప్పుకోవడం కూడా తప్పేనా? కాదు కాదు, ఇప్పుడే ఎందుకు పెట్టారని అడుగుతున్నారు వారు. డెఫినెట్ గా పెడతాం సార్. మేము పని చేసినప్పుడు ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఒక్క నిమిషం కొమ్మినేని గారు, ఒక్క నిమిషం. కేటీఆర్ గారు అడగండి. కేటీఆర్ గారు అడగండి, మాట్లాడండి. ఇప్పుడు హోర్డింగ్లు పెడుతున్నారు, మీరు చేసిన పని. మేము చేసింది కూడా 10 సంవత్సరాల్లో రాజీవ్ గాంధీ కూడా పెట్టమంటారు ఏంటండి? తర్వాత ORR ప్రాజెక్ట్ మీరు పాత కేటీఆర్ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఈయనైతే ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఈ ఒక్కదాని సమాధానం చెప్పండి. ఐటీకి ఆయన మంచి పేరు వచ్చిందా రాలేదా? ఏమంటున్నా, ప్లాట్ఫామ్ చెట్టు పొండ ఆయన తింటున్నాడు. అది అభ్యంతరం లేదు. ఆ రకంగా చెట్టు పెంచింది కేటీఆర్ గారు అడుగుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు వారు ఇన్ని మంచి పనులు చేస్తే ఒక్క సీట్ ఎందుకు గెలవలేదు హైదరాబాద్ లో? ఒక్క నిమిషం కేటీఆర్ గారు మాట్లాడండి. వారు ఇన్ని మంచి పనులు చేస్తే హైదరాబాద్ లో సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా ఎందుకు గెలవలేదని నేను అడుగుతాను. మంచి పనులు చేస్తుంటే టీఆర్ఎస్ ఉద్యమ నేపథ్యం మాలో ఆ రకంగా ఉంది. మరి మంచి చేయమనే చెప్తున్నాం, కానీ ఇటు చెవులో పూలు పెట్టద్దు. IDS 377 ఇళ్లు కట్టి మొత్తం అప్లికేషన్ ఇది చేయడం ఇది కాదండి. మీరు కేవలం చూపిస్తున్నారు 3D టెక్నాలజీ, డిక్లేర్, డెలిబరేట్ అండ్ డీవియేట్. అది మీ యొక్క పాలసీ. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్పినా ఒక పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో పార్టీని గొప్పగా, ఇప్పుడు మోడీ గారు వచ్చి మన్మోహన్ సింగ్ బొమ్మ అయితే పెట్టారు కదా. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే హైదరాబాద్ లో పరిస్థితి, హైదరాబాద్ లో రాజకీయ పరిస్థితి అనుకూలంగా మారింది అంచనా ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాజీనామాను ఆమోదింపజేసి చనతనగర్లో కూడా ఉప ఎన్నిక పెట్టుకుంటే చాలా బాగుండేది కదా. చాలా ఇప్పటికే చాలా హై టైం కదా ఇప్పటికి. రైట్, ఒక్క నిమిషం కేటీఆర్ గారు ఇంకొక మాట చెప్పండి. ఎందువల్ల మీ గతంలో బాగా వ్యతిరేకత ఉన్నటువంటి కుత్బుల్లాపూరు లేదా మన కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి ఆ ఏరియాల్లో మీకు రిజల్ట్, ఈ సర్వే రిజల్ట్ అనుకూలంగా రావడంలో మీరు ఎట్లా విశ్లేషిస్తారు దాన్ని? డైరెక్ట్ గా ఒకటి కనబడతా ఉంది. సీమాంధ్ర సోదరులు ఎవరైతే సీమాంధ్ర సోదరులు కానీ, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ సోదరులు కానీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ మీద మా ప్రత్యర్థులు చేసిన విష ప్రచారం ఏదైతే ఉందో, ఈ పార్టీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వరు, మీ మీద దాడులు జరుగుతాయి, విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు, అసలు హైదరాబాద్ లో శాంతి భద్రతలు ఉండవు అని ఏదైతే విష ప్రచారం చేశారో, డెఫినెట్ గా ఆనాడు 2014 ఎన్నికలు, అప్పుడే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో కొంత విశ్వసించే పరిస్థితి ఆనాడు ఉండింది. కానీ ఈరోజు నేను ఇందాక చెప్పింది అది 18 నెలల టీఆర్ఎస్ పరిపాలన తర్వాత ప్రజల ముందు అన్ని వాస్తవాలు ఉన్నాయి. ఈరోజు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి, శాంతి భద్రతలు బాగున్నాయి. అల్టిమేట్ గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. డెఫినెట్ గా 30 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో పరిపాలించిన పెద్దలు కానీ వారెవ్వరూ చేయలేని పని. ఒక ఎండాకాలంలో కనీసం కరెంటు కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పుడేమో అభివృద్ధి చేసామని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. కాబట్టి అల్టిమేట్ గా ప్రజలు సుపరిపాలన అనుభవాలు తప్పకుండా ఉంటాయి కదా. కరువులు ఉన్నాయి, దాంట్లో డిమాండ్ అండ్ సప్లై వల్ల మీకు ఎలక్ట్రిసిటీ సేవ్ అయింది, దాన్ని ఇస్తున్నారు. కేటీఆర్ గారు చివరగా నేను ఒక మాట్లాడదలుచుకున్నాను. ఉన్నంతలో మీరు ఈ మత విశ్వాసాలు వీటికంటే కొంత లౌకికంగా ఉంటారని నేను విన్నాను. ఇప్పుడు మొన్న సరే కేసీఆర్ గారు చండీయాగం పెద్ద ఎత్తున చేశారు, వాళ్ళని కూడా మించిపోయారు. కానీ ఇప్పుడు మజ్లిస్తో మీ స్నేహం ఈ రెండింటికి ఎలా పొందుతుంది? ఎలక్షన్ నేపథ్యంలో, ఎన్నికల నేపథ్యంలో మజ్లిస్తో స్నేహం మీరు, ఎందుకంటే మీ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదట మీరే వెళ్ళి కలిసారు వాస్తవానికి అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మీరే సారథి అని చెప్పొచ్చు, వారధి. అయితే ఇప్పుడు వాళ్ళకి ఎంఐఎం కూడా కుదురుతుంది. మీరు ఇన్ని చెబుతున్నారు కానీ ఎంఐఎం ఇప్పుడు అటు శరీలింగంపల్లి వైపు అట్రాక్ట్ చేయగలిగారు, కానీ మరి ఇటు పాత బస్తీ వైపు అంత అట్రాక్ట్ చేయలేకపోయారు. ఎందువల్ల కేటీఆర్ గారు 12% ఇస్తారు రిజర్వేషన్? ఇప్పుడు 2 విషయాలు. ఒక ముందు రవి గారికి సమాధానం చెప్పాలి. రవి గారు ఇప్పుడు అల్టిమేట్ గా ఎవరి విశ్వాసాలు వారు. ఇప్పుడు మీరు ఏమన్నా కేసీఆర్ గారు ఈ రోజు మా భారతీయ జనతా పార్టీ నాయకులకు కొరుకుడు పడని కొయ్యాయని. ఎందుకంటే ఒకవైపు ఆయనే బ్రహ్మాండంగా యాగాలు చేస్తున్నారు,
ఇంకోవైపు రంజాన్, బక్రీద్ లాంటి పండుగలు ఆయన నిర్వహిస్తున్నారు, ఇంకోవైపు క్రిస్మస్ లాంటి పండుగలు ఆయన నిర్వహిస్తున్నారు. నిజమైన సెక్యులర్ నాయకుడిగా ఈరోజు అన్ని మతాలను గౌరవించే శక్తుల నాయకుడిగా ఆయన ఎదుగుతా ఉన్నారు. మొత్తం దేశం కూడా ఇది గమనిస్తా ఉంది. కాబట్టి ఈరోజు ఎవరేమన్నా, ఎవరు అవునన్నా కాదన్నా, డెఫినెట్ గా కేసీఆర్ గారు ఈరోజు ప్రజల్లో ఆ రకమైన ఒక అభిమానాన్ని సంపాదించుకున్నారు ఒకటి. కాబట్టి ఎవరి విశ్వాసాలు వారికి, ఇప్పుడు మీరు నమ్మకపోవచ్చు, ఆయన నమ్ముతా ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా ఎవరి విశ్వాసాలు వారివి, దానివల్ల ఏమైనా మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని ప్రోత్సహించడంలో తప్పులేదు ఒకటి. రెండవది, ఇప్పుడు మీరు మజ్లిస్ సంబంధించి అడిగారు. మజ్లిస్ సంబంధించి అందులో వైరుధ్యం ఏముందండి? మజ్లిస్ ఒక రాజకీయ పార్టీ, వారు ఈరోజు మాకు మా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. రేపటి రోజున ఇప్పుడు మేమైతే పొత్తు పెట్టుకుని పోవడం లేదు ఎలక్షన్ లోకి, నేరుగా గెలుస్తామన్న విశ్వాసం మాకుంది. ఇప్పుడు సర్వే కూడా అదే చెబుతా ఉంది. అట్లా కాకుండా రేపటి రోజున టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా మద్దతు అవసరమయ్యే పరిస్థితి ఉంటే ఎన్నికల తర్వాత ఆనాడు మాట్లాడుకుందాం. అప్పుడు కావాల్సిన సమయం ఉంది, కావాల్సినంత టైం ఉంది, కాబట్టి అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు అంటే అట్లా కాదు, ఇటువైపు బాగా అట్రాక్ట్ చేయగలుగుతున్నారు, అటువైపు కూడా ఇంకా అట్రాక్ట్ చేసే పరిస్థితిలోకి వెళ్ళారా లేదా అనేది ప్రశ్న. సార్ అంతా మేమే గెలిచేస్తే ఇంకా మిగతా వాళ్ళకి ఏం మిగులుతుంది సార్? ఒక నిమిషం, 12% ముస్లిం రిజర్వేషన్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? ట్రూ అది దీనికి దానికి ఏం సంబంధం? దాన్నేగా చెప్పేది వాళ్ళు. మరి ఎంఐఎం సుధాకర్ రెడ్డి గారు 4% వరంగల్లో చేశారు. సుధాకర్ రెడ్డి గారు ఈ ప్రచారం ఇప్పుడు మీరు చెప్పిన వాదన వరంగల్ బూచి చూపించండి, అన్ని చోట్ల వినిపిస్తున్నారు, ప్రజలు అన్ని చోట్ల తిరస్కరిస్తున్నారు. రైట్, షబ్బీర్ గారు ఇప్పుడు కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీరేమైనా అడుగుతారా? షబ్బీర్ గారు కేటీఆర్ గారు తుఫాన్ గా రోజు శంకుస్థాపన చేసుకుంటా, ఆయన హైదరాబాద్కి ఇన్ఛార్జ్ మినిస్టర్ కాదు, ఆయన మున్సిపల్ మినిస్టర్ కాదు, ఆయన హౌసింగ్ మినిస్టర్ కాదు, కానీ ఫౌండేషన్లో మాత్రం డైలీ వేసుకుంటా పోతున్నారు. ఆయన నడుస్తుంది, నడవనియండి, ప్రజలు గమనిస్తున్నారు. ఈ మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలో చెప్తానని నేను ప్రజల మీద ఆశ పెట్టుకుని ఉన్నాం. కేటీఆర్ గారు దీని మీద రియాక్ట్ అవుతారు. కేటీఆర్ గారు అల్టిమేట్ గా ఇప్పుడు వారన్నది మంచి మాట, చివరి ముక్తాయింపు వారు ఏదైతే ఇచ్చారో నేను కూడా దాంతో ఏకీభవిస్తా ఉన్నా. అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలోనే వారి వాదన వినిపించేయండి, మా వాదన మేము వినిపిస్తాం. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా ప్రజలు ఏం డిసైడ్ చేస్తే అది అవుతుంది కదండి, అల్టిమేట్ దానిలో ఏముంది. కాబట్టి గారి వాదనతో నేను ఏకీభవిస్తూ మీరు తెలివైన నాయకులుగా మీరు ఎదిగారు, బాగుంది అంతవరకు. కానీ అసలు విషయం వదిలేసి మీరు తెలివిగా తప్పుకుంటున్నారు. రాష్ట్ర మంత్రిని షబ్బీర్ గారు చేసినటువంటి కీలకమైన వ్యాఖ్య మీద చెప్పండి సార్, చెప్పండి. మంత్రిని రాష్ట్ర మంత్రివర్గంలో నేను మంత్రిగా డెఫినెట్ గా రాష్ట్రం అంతటా కూడా తిరిగే వెసులుబాటు నాకు ఉంది. అందులో వారికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అల్టిమేట్ గా నేను పార్టీ కార్యకర్తను, రాష్ట్ర మంత్రిని, కాబట్టి డెఫినెట్ గా నేను అంతటా కూడా తిరిగే వెసులుబాటు నాకు ఉంది. ప్రోటోకాల్ విషయంలో కేటీఆర్ గారు మీరు మంత్రిగా ఉన్నారు తెలుసు నాకు, కానీ మీ ముందు డిప్యూటీ సీఎం కూడా ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు ప్రోటోకాల్ చాలా చిన్నగా మీది పెద్ద బ్యానర్ ఇచ్చి కనీసం ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించిన మున్సిపల్ మినిస్టర్ లేరు, ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఆ హౌసింగ్ మినిస్టర్ లేరు, కానీ మీరు కార్యక్రమం మాత్రం మీరు జరిగిపోతుంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్యాబినెట్ వరకే, కానీ ఒక మంత్రి ఒక ఫైల్ తెప్పించి చూసి రాసే అధికారం బిజినెస్ రూల్ లో లేదు. తెలుసుకోండి, పర్మిషన్ తీసుకోవాలా. ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ కు నేను యాజ్ ఏ పవర్ మినిస్టర్ ఇంకొక వ్యక్తి ఆ జిల్లాలో పవర్ స్టేషన్ చేయాలంటే మాతో పర్మిషన్ ఇస్తే మేము ఇస్తాం పర్మిషన్. షబ్బీర్ అలీ గారికి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీ ద్వారా ఎన్టీవీ ప్రేక్షకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడైనా ప్రోటోకాల్ విషయంలో ఏదైనా ఉల్లంఘనలు జరిగినట్టయితే దానివల్ల పెద్దలు మహమూద్ అలీ గారు కానీ బండారు దత్తాత్రేయ కానీ వారిద్దరు మనసు కానీ నొప్పించినట్టయితే నేను పత్రికాముఖంగా పబ్లిక్ గా క్షమాపణ చెప్తా ఉన్నాను. ఎందుకంటే నా తప్పిదం కాదు, అది అధికారుల అత్యుత్సాహం తప్ప నా తప్పిదం కాదు. అయినప్పటికీ డెఫినెట్ గా దాన్ని సవరించుకుంటాను, చిన్నవాడిగా క్షమాపణ కూడా చెప్తాను. కేటీఆర్ గారు ఐ అప్రిషియేట్ కాదు కాదు, యూ హ్యావ్ టు అప్రిషియేట్. ఆయన అంత ఓపెన్ గా చెప్పి మంచి పని, అదే మంచి మాట, అది మంచి మాట. స్టార్ ఇన్ రైజింగ్ అనే ఒక వాతావరణం అయితే రాజకీయ వాతావరణంలో ఉంది. రెండోది వారొక మాట అన్నారు, అత్యుత్సాహంతో అధికారులు చేస్తుంటే ఈ అత్యుత్సాహ వాతావరణాన్ని రైట్. ఓకే, ఇక ఫైనల్గా మళ్ళొకసారి సర్వే దానికి వెళ్తాం. కేటీఆర్ గారు, ఈ సర్వేలో ప్రభుత్వ పనితీరు మీద కానీ అట్లా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ దాని మీదేమో కొంత అసంతృప్తి వచ్చింది, మీ ప్రభుత్వ పనితీరు మీదేమో కొంత సంతృప్తి వచ్చింది, కేసీఆర్ గారికి కూడా మంచి సంతృప్తి వచ్చింది. ఎట్లా ఈ హైదరాబాద్ కార్పొరేషన్ని అట్లాగే స్టేట్ గవర్నమెంట్ని ఈ రెండుని ఎట్లా పోల్చి మీరు చూస్తారు?
అంటే హైదరాబాద్ ని చూస్తే ఇది మినీ భారతదేశం సార్. అల్టిమేట్ గా హైదరాబాద్ లో ఈ రోజు ఇక్కడ లేని రాష్ట్రం వాసులు లేరు, ఇక్కడ లేని కులాలు లేవు, మతాలు లేవు, అన్ని విభిన్న జాతుల సమ్మేళనం. నిజంగా చెప్పాలంటే ఒక మినీ భారతదేశం. బట్ హైదరాబాద్ లో తీర్పు అనేది డెఫినెట్ గా మరి టీఆర్ఎస్ పార్టీకి 100% ఒక పెద్ద బూస్ట్ కింద చూడాలి. ఎందుకంటే మేము 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ గెలిచింది కేవలం 24 సీట్లలో 2 సీట్లు మాత్రమే గెలిచాం. 2009లో మేము ఎన్నికల్లో కూడా కనీసం పోటీ చేయలేదు. కాబట్టి ఈసారి హైదరాబాద్ కనుక ఇప్పుడు మీరు అంచనా వేసిన విధంగా మేము గెలవగలిగినట్టయితే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది. ప్రజల విశ్వాసాన్ని అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కూడా టీఆర్ఎస్ చూరగొన్నది అని దేశం మొత్తం కూడా అర్థం చేసుకునే ఒక వీలుంటుంది. డెఫినెట్ గా ఫలితం అదే విధంగా ఉంటుందనేది నా విశ్వాసం. మీరు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారని చెప్పని అన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులాల్లో నుంచి 26 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో లేవు, కాబట్టి వీళ్ళందరినీ కూడా తీసేస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఎవ్వరికి కూడా ఎటువంటి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఈరోజు పక్కన పడేసినటువంటి ఒక నేపథ్యం మన కొత్త రాష్ట్రంలో కనబడుతుంది మంత్రి. హైదరాబాద్ సంబంధించిన పౌరులు, ఓటర్లు, ప్రజలు కూడా ఒక మాట చెప్పాలండి. ఇప్పుడు నేను నిన్న కాక మొన్న కూకట్పల్లిలో ఒక మీటింగ్ పోయానండి. ఒక సోదరుడు నా దగ్గరకు వచ్చి చెప్పాడు, సార్ నేను ఆంధ్రప్రదేశ్ వాసిని, నిజానికి ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగాను, హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డాను. నేను హైదరాబాద్ లో స్థిరపడ్డ పాపానికి ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రుణమాఫీ చేయడం లేదు. నేను ఈరోజు నన్ను ఆయన ఆంధ్రప్రదేశ్ వాసి కాదంటున్నారు, నేను తెలంగాణ వాసిని అంటున్నారు. అట్లాంటప్పుడు నేను ఆయనకి ఎందుకు ఓటేయాలని అడిగాను. పాయింట్ ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో వారి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వారి మిత్రుడు బీజేపీకి ఇందులో పార్ట్నరు. ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులందరినీ కూడా తెలంగాణ వాళ్ళ కింద కానీ చూస్తూ వాళ్ళు కనీసం అక్కడ రుణమాఫీ కూడా వారికి వర్తించదని చెప్తా ఉన్నారు. మరి వారెందుకు ఓటేయాలి బీజేపీకి, టీడీపీకి? నేను కూడా అడగొచ్చు కదా. కాబట్టి అల్టిమేట్ గా ఒక ప్రశ్నను లేవనెత్తే ముందు తప్పకుండా మీరు అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉండే నేను మాట్లాడుతుంది రీఇంబర్స్మెంట్ గురించి. నేను మాట్లాడుతుంది అదే కదా సార్, నేను మాట్లాడుతుంది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో ఉండే రైట్. ఓకే, ఫైనల్ గా కేటీఆర్ యూఆర్ ది ఛాంపియనింగ్ ది హోల్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అందరినీ మీరు ఛాంపియన్ చేస్తున్నారు. ఒకటి ఐటీ రంగంలో మీకు మంచి పేరు వస్తున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది, మీకు అభినందనలు కూడా చెబుతున్నాం. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఛాంపియన్గా మీరు ఫైనల్గా ఎట్లా ఎదుగుతారు, ఎట్లా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో మీ పాత్ర ఏ రకంగా వృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? నేను ప్రస్తుతం ఒక మంత్రిగా ఉన్నాను సార్, ఇంతకంటే ఇంకా వృద్ధి చెందే అవకాశాలు ఏమీ లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇదే స్థాయిలో ఇదే పద్ధతిలో మా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ వారి ఓకే, ఏదేమైనా ధన్యవాదాలు కేటీఆర్ గారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాజీనామా ఏమైనా చేస్తున్నట్లు ఏమైనా సమాచారమా వస్తూ ఉంది? సమాచారం ఏదో వస్తూ ఉంది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు రాజీనామా ఇష్యూగా. ఓకే, రైట్. ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. రాజీనామా చేశానంటారు, స్పీకర్ గారి దగ్గర ఉందో ఆమోదించారు. రైట్, ఓకే, రైట్. ఏదైనా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లకు సంబంధించి మనం చూసాం ఫలితాలు. టీఆర్ఎస్కి 75 నుంచి 85, టీడీపీ బీజేపీ మధ్య 20-25, కాంగ్రెస్కి 10 నుంచి 12, ఎంఐఎం 40 నుంచి 45, ఇతరులు 3 సీట్లు. సర్వే ఓకే, సర్వే మీరు ఏదైనా మరో 15 రోజుల తర్వాత మళ్ళీ సర్వే వస్తుంది. మళ్ళీ అప్పుడు ఫలితాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. సర్వేని మీరు ఏ రకంగానే చూసుకోండి. బట్ ఇప్పుడున్న పరిస్థితి మాత్రమే అర్థం చేసుకోవాలి తప్ప ఇంకా 10 రోజుల తర్వాత ఎట్లా ఉంటుంది దశల వారీగా గతంలో కూడా అట్లాగే వచ్చినాయి. మరి గతంలో 63 సీట్లు అంటే 63 వచ్చినాయి టీఆర్ఎస్. తెలంగాణలో 63 సీట్లు అంటే 63 వచ్చినాయి. ఏదేమైనా కేటీఆర్ నిల్సన్ వాళ్ళు సార్వత్రిక ఎన్నికలప్పుడు ఉప ఎన్నికలప్పుడు చేశారు. ప్రత్యేకంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇది ఫస్ట్ టైం చేయటం. పైగా రిజర్వేషన్లు అనేది లేకుండా, అభ్యర్థులు ప్రకటించకుండా, పార్టీల యొక్క అన్ని అంశాలు లేకుండా, ఇక్కడేమో రాజకీయ పరంగా సీట్ల విషయంలో మాత్రం ముఖ్యమంత్రి గారు వారికి సంబంధించినటువంటి అంశాలనే పెట్టారు. మిగతా సీట్ల విషయానికి వస్తే ఇవన్నీ రావాలి కదా. అవన్నీ వస్తాయి మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ. కేటీఆర్ గారు ఇందాక ఒక మాట అన్నారు, మాకు మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం, పూర్తిగా రాకపోతే మధ్యలో ఇస్తామన్నా అప్పుడు మేము మాట్లాడడానికి అప్పుడు చూస్తాం పరిస్థితి పెట్టి కదా. ఆ అవసరం కూడా ఉండదని అంటున్నారు కదా. 40 మంది 35 మంది ఎంతమంది ప్రీమెచ్యూర్డ్ సర్వేలో వరంగల్
వరంగల్లో మాకు 3 లక్షల మీద ఇది గెలిపేవరది ప్రత్యేక చర్చా కార్యక్రమం. కేటీఆర్ గారు, షబ్బీర్ అలీ గారు, లగడపాటి గారు, రేవంత్ రెడ్డి. రైట్, ఇక అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు కేసీఆర్ గారు విలేకరులతో మాట్లాడుతున్నారు, మీడియాతో మాట్లాడుతున్నారు, వారిని చూద్దాం. పరిశ్రమ